వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అప్పుడు అధికారాన్ని చూసుకుని జగన్ అండ చూసుకుని రెచ్చిపోయిన చాలామంది ఆ తర్వాత స్వరం మారుస్తూ ఉన్నారు సార్. అయినా కూడా వాళ్లకు అరెస్టుల ఇబ్బంది తప్పడం లేదు. రీసెంట్గా మాజీ ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ అలాగే వైసీపీ నేత రచయిత నటుడు పోసాని కృష్ణ మురళి నిన్న హైదరాబాద్లో అరెస్ట్ చేశారు సార్ అన్నమయ్య జిల్లా పోలీసులు. గతంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ల మీద శృతి మించి కాదు చాలా ఎక్కువే శృతి మించి ఆయన మాట్లాడారు. పరుష పదజాలం, అసభ్య పదజాలంతో రెచ్చిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అప్పుడు తప్పు చేశారు కాబట్టి ఇప్పుడు శిక్ష నుంచి తప్పించుకోలేరు అంటూ కూటమి నేతలు చెప్తున్న పరిస్థితి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన యాక్టివ్గా లేనప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు సార్, ఇది కక్షపూరితము, అక్రమము అని చెప్పేసి. నిన్న అర్ధరాత్రి ఆయన్ను అరెస్ట్ చేశారు. మీ కామెంట్స్? అర్ధరాత్రి అరెస్ట్ చేయడం కరెక్టా, ఉదయం అరెస్ట్ చేయడం కరెక్టా, అదొక డైమెన్షన్. కానీ అరెస్ట్ చేయడం కరెక్టా అనేది ముఖ్యం. ఏ రాత్రి చేశారా, పగలు చేశారా, ఉదయమే చేశారా, ఆయనకు ట్యాబ్లెట్లు తీసుకున్నాడా లేదా, ఇవన్నీ సహజంగా ప్రతి అరెస్ట్ అప్పుడు వినిపించేటువంటి అంశాలు. అంటే లీగల్ ప్రాసెస్ ఫాలో అయ్యారా, నోటీస్ ఇచ్చారా అరెస్ట్కు. సో దిస్ ఆల్ ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్. ప్రతి అరెస్ట్ అప్పుడు వచ్చేటువంటి క్వశ్చన్ 41A నోటీస్ ఇచ్చారా, మరి ఇలా డైరెక్ట్గా వెళ్ళి అరెస్ట్ చేయొచ్చా, ఇదంతా ఒక డైమెన్షన్. మెయిన్లీ ప్రొసీజరల్ ఆస్పెక్ట్. మీరు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు కూడా ఈ చర్చ నడిచింది. అంటే ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఏమైనా ఉన్నాయా, అరెస్ట్లో లేవా అనేది అది కోర్టులో తేలుతుంది. ఇక రెండవ ఫ్యాక్టర్ ఏంటంటే అసలు వాట్ ఈస్ ద క్రైమ్, ఈ క్రైమ్కు నిజంగానే శిక్ష పడుతుందా, ఎంత మేరకు శిక్ష పడుతుందా అనేది థర్డ్ ఫ్యాక్టర్. రెండవ ఫ్యాక్టర్ చూసినప్పుడు క్రైమ్ ఏంటి అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్లు అధికారాన్ని అడ్డగా చూసుకొని అధికారంలో ఉన్న వారిని మెప్పించటానికి ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా మాట్లాడడం. అలా మాట్లాడిన వాళ్ళలో పోసాని కృష్ణమురళి కూడా ఒకరు. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అందువల్ల అది ఆ రోజున్న నాయకత్వాన్ని సంతృప్తిపరిచేందుకు అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు అలాగే ప్రవర్తించారు, బయట వైసీపీ నేతలు వాళ్ళ అనుకూలు అలాగే ప్రవర్తించారు. ప్రత్యర్థులు ప్రవర్తించలేదా, తెలుగుదేశం నాయకులు మమ్మల్ని అనలేదా అని వైసీపీ అనొచ్చు. అన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద కూడా పడ్డారు కదా, అందువల్ల వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మీ మీద పడుతున్నారు. సో అందువల్ల అసలు ఒకటి అసభ్యంగా అధికారం ఉంది కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడవచ్చా, మాట్లాడినప్పుడు అనివార్యంగా కేసులు వేరే వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు ఎదుర్కోక తప్పదు. అయితే ఏం జరుగుతుంది, నిజంగానే అసభ్యంగా మాట్లాడుకోవడం కొత్త నా రాజకీయాల్లో. పోసాని కృష్ణమురళి మొదటి వ్యక్తి కాదు, చివరి వ్యక్తి కాదు, చాలా ఘోరంగా రోజు మాట్లాడుకుంటారు కదా. మరి అలా మాట్లాడుకున్న వాళ్ళందరిపైన కేసులు పెట్టారా అంటే పెట్టకపోవచ్చు. వాళ్ళు టార్గెట్ చేసుకుని కొంతమందిని వ్యవస్థలో కొంతమంది పైన అటాక్ చేయొచ్చు కూడా అధికారంలో ఉన్నవారు. బట్ ఏదన్నా ఏమవుతుంది అంటే అల్టిమేట్గా అబ్యూజివ్ టాక్ ఏం యావజ్జీవ జైలు శిక్ష పడుతుందా, ఉరి శిక్షలు పడతాయా, అది అబ్యూజివ్గా మాట్లాడినందుకు దానికి తగ్గట్టు ఆ సెక్షన్ల ప్రకారమే పడుతుంది. బట్ ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలి, కోర్టుల చుట్టూ తిరగాలి, కొన్ని రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో ఉండాలి, ఒకవేళ బెయిల్ కనుక లభించకపోతే బెయిల్ కోసం ప్రయత్నం చేయాలి. ఈ ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. ఇది కనీసం ఒక డిటరెన్స్ లాగా, అంటే ఎదుటి వాళ్ళు ఇలా మాట్లాడకుండా ఉండటానికి ఒక ఎగ్జాంపుల్గా ఉపయోగపడుతుంది అనేది ఒక రాజకీయ వ్యవస్థలో ఒక డైమెన్షన్. ఇక నాలుగవ ఫ్యాక్టర్ ఇది కక్ష సాధింపు అని. కక్ష సాధింపు అంటే రాజకీయాల్లో కక్షలు ఉంటాయి, సాధింపులు ఉంటాయి, కానీ అల్టిమేట్గా ఇది బేస్డ్ ఆన్ ఎ ఫ్యాక్ట్ అనేది ప్రధానం. కక్ష సాధింపులు ఉంటాయి, అధికారంలో ఉన్నప్పుడు మాఫీలు ఉంటాయి, కేసులు, అధికారం పోగానే కేసులు తారుమారవుతుంటాయి. అందువల్ల కక్ష సాధింపు అయితే కావచ్చు, కాదని కూడా నేను అనలేను. కానీ బట్ ఫండమెంటల్గా ఆడ క్రైమ్ ఉందా లేదా, అంటే అబ్యూజివ్గా మాట్లాడాలి లేదా అంటే ఖచ్చితంగా మాట్లాడాడు. ఇలా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఇంకా ఉన్నారు కూడా. తెలుగుదేశం నాయకత్వంపై కూడా రోజు రోజుకు ఒత్తిడి పెరుగుతోంది. ఇంకా వీళ్ళని అరెస్ట్ చేయలేదు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యేంత వరకు
చాలా తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. నందిగామ సురేష్ అరెస్ట్ చేశారు, జోగి రమేష్ అరెస్ట్ చేశారు, మళ్ళీ వంశీని ఎందుకు ముట్టుకోరు, ఇప్పుడు ఆల్రెడీ సజ్జల భార్గవ రెడ్డిని ఎందుకు ముట్టుకోరు, కొడాలి నాని ఇంకా ఏమీ లేదు ఆగిపోయింది మొత్తం, ఆయన పైన ఎందుకు నడవడం లేదు, ఇలాంటి విమర్శలు ఆల్రెడీ తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. అసహనం తెలుగుదేశం అనుకూలంలో శ్రేణుల్లో అసహనం, మీకు ఆంధ్రజ్యోతి పేజ్ 1 చూస్తే అర్థమవుతుంది అసహనం. టీడీపీ అనుకూలం లేదు అలా అంటే ఒప్పుకోరు. వైసీపీ వ్యతిరేక టీవీ ఛానల్స్లో చూడండి మీరు, వాళ్ళ డిబేట్లలో కూడా తెలుస్తూ ఉంటుంది ఈ అసహనం. ఏంది ఇంకెంతకాలం, ఇన్ని రోజులైంది అధికారంలోకి వచ్చి, వీళ్ళని ఎందుకు లోపలేయలే, వాళ్ళని ఎందుకు లోపలేయలే అని. అందువల్ల ఈ లోపలేయకపోవడం వల్ల బహిరంగంగానే టీడీపీలో అసహనం పెరుగుతోంది. అదే కాకుండా టీడీపీలో ఉండే అసహనం ఏంటంటే, అసలు పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీ, వైసీపీ నేతలే కాదు, అసలు తమను ప్రశ్నించే ఎవరిపైన అయినా కూడా అసహనమే. అసలు ప్రశ్నించకూడదు, మేము మెచ్చుకుంటే మెచ్చుకోవాలి, మేము తిడితే తిట్టాలి, మేము మోడీని పోయినప్పుడు మీరు పొగడాలి, మీరు మోడీని మేము నోటికొచ్చినట్టు అన్నప్పుడు మీరు కూడా నోటికొచ్చినట్టు అనాలి, మీరు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నాడో చూసి అందుకు అనుగుణంగా మీరు మాట్లాడాలి తప్ప మీరు ఇంకో డిఫరెంట్గా మాట్లాడితే మిమ్మల్ని జగన్ ఖాతాలు వేస్తాం, మీ సంగతి తెలుస్తాం అనేటువంటి ధోరణి తెలుగుదేశం శ్రేణుల్లో పెరిగాయి. ఇప్పుడు నాలాంటి వాళ్ళపైన కూడా నా ఫోన్లు మెసేజ్లు వస్తుంటాయి, నిన్ను కూడా అరెస్ట్ చేస్తాం, లోపలేస్తాం, పోలీస్ స్టేషన్లు తిప్పుతాం అంటే నేను నవ్వుతూ అంటుంటా, తొందర చేయండి ఆ పని ఏదో అని. ఎందుకంటే అది ఆ స్థాయిలో అసహనం, మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు అంతే. మరి ఇతను ఎవరు ఏంటి అబ్యూజ్గా నేనేమైనా మాట్లాడిన ఎన్నడన్నా నా జీవితంలో అబ్యూజ్గా మాట్లాడలే. చంద్రబాబు నాయుడు మంచి చేసినప్పుడు మెచ్చుకుంటూ కూడా మాట్లాడాను. ఇటీవలనే ఆంధ్రప్రదేశ్లోకి టెస్లా రావడాన్ని చంద్రబాబు నాయుడు లోకేష్ల కృషిని అభినందిస్తూ కూడా మాట్లాడాను. కానీ మాకు అనవసరం, మీరు మమ్మల్ని మేము ఏదంటే అది అనాలి అంతే. మేము మోడీని నోటికి వచ్చినప్పుడు అన్నప్పుడు మీరు కూడా అనాలి, అది తప్పంటారు మీరు. లేదు ఇప్పుడు మోడీని పొగిడితే తప్పంటారు మీరు. మీకంటూ ఒక స్టాండ్ ఉండొద్దు, మేము ఏమి చెప్పితే అదే చేయాలి. మేము కూటమి ఆంధ్రప్రదేశ్కి చాలా బాగా చేస్తున్నాడు, బాగా చేస్తున్నాలి, అసలు ఏం చేయడం లేదంటే ఏం చేయడం లేదు అనాలి. ఇప్పుడు 2014 నుంచి 18 వరకు బాగా చేస్తుందన్నారు, శాసనసభలో తీర్మానాలు చేశారు, అప్పుడు బాగా చేస్తుంది అనాలి. మళ్ళీ 18లో సడన్గా ఒకరోజు చంద్రబాబు నాయుడుకి ఇదేదో రాజకీయంగా నష్టమవుతుంది అనుకున్నాడు, ఎన్డీ నుంచి బయటకు వెళ్ళి అసలు అన్యాయం చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్కి అన్నారు, మళ్ళీ మనం అన్యాయం చేస్తుంది అనాలి. మళ్ళీ ఇప్పుడు అసలు కేంద్ర సహకారంతోనే కదా ఆంధ్రప్రదేశ్ గట్టెక్కుతోందని మళ్ళీ అంటున్నారు, మళ్ళీ అదే అనాలి. మళ్ళీ రేపు ఏదో రాజకీయంగా చెడింది అనుకోండి, ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ మోడీ అన్యాయం చేసినప్పుడు మళ్ళీ మనం మోడీ చేసిన అన్యాయం చేస్తున్నాడు. సో ఆ రకమైన ట్రెండ్ మారిపోయింది రాజకీయాలు. అంటే మీరు అలా అనకపోతే మిమ్మల్ని జగన్ ఖాతాలు వేస్తాం, ఒకటే లెక్క ఖాతాలు వేస్తాం. ఇక ఒక్కొక్క రెచ్చిపోయి నిన్ను కేసులు పెడతాం, పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పుతాం, జైల్లో పెడతాం, తెలుస్తుంది అప్పుడు నీకు అని నాలా అంటే వాళ్ళ పైననే అటాక్ పెడుతుంటే ఇక కృష్ణములు వదిలేస్తారా మీరు చెప్పండి. నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే, అసలు ఏ చట్టమును అనుమతించదు నాలాంటి మీద కేసులు పెట్టడానికి, ప్రపంచంలో ఏ చట్టం అనుమతించదు. మీరు అలాంటి ప్రయత్నం చేస్తారని కూడా నేను అనుకోను. చేస్తే జరగబోయే కాన్సిక్వెన్స్ కూడా మామూలుగా ఉండవు. అయినా కూడా కింద శ్రేణులు అంత అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ అసహనాన్ని పెంచి పోషించిన తర్వాత ఆగుతుందా? ఇక మరి ఈ రకమైన ధోరణి ఇంకొక ఆవేదన కలిగించే అంశం ఏంటంటే, అసలు ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఏ చట్ట విరుద్ధంగా అబ్యూజిగా మాట్లాడినా ఎవరిపైన ఏం కేసులు ఉండవు, ఎందుకంటే అది ప్రభుత్వానికి అనుకూలం కనుక. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం వాళ్ళు ఒకవేళ అబ్యూజ్గా మాట్లాడితే వీళ్ళపైన కేసులు ఉండవు, కానీ వైసీపీ వాళ్ళు అంతకుముందు మాట్లాడిన వాటిపైన మాత్రం కేసులు ఉంటాయి. సో ఈ ట్రెండ్ ఏంటి? పోలీస్ వ్యవస్థ ఇంత పొలిటిసైజ్ అయిపోయి, ఇంత క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఒక రాజకీయ పార్టీకి పూర్తిగా అణిగిమణిగి ఉండాల్సిన అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది రాజ్యాంగానికి లోబడి ఉండాలి, పోలీస్ వ్యవస్థ రాజ్యాంగం లోబడి ఉండాలి. నిన్నక మొన్న చూడు అమెరికాలో ఏం జరిగింది, ఎలాన్ మస్క్ ట్రంప్ను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే 29 మంది అఫీషియల్స్, సివిల్ సర్వెంట్ అఫీషియల్స్, టాప్ అఫీషియల్స్ రిజైన్ చేశారు డోజ్ నుంచి, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి. మేము అమెరికా ప్రజలకు సేవలు అందిస్తామని, రాజ్యాంగానికి బద్దులై ఉంటామని ప్రమాణం చేసి ఉద్యోగంలో చేరాం, మాకు అవసరమే లేదు మీరు చేసే పనుల వల్ల అని చెప్పి రిజైన్ చేసి వెళ్ళిపోయారు. కానీ మన దగ్గర పోలీస్ వ్యవస్థ, అధికార వ్యవస్థలు ఒక పప్పెట్ లాగా మారిపోయారు, కీలుబొమ్మలు అట్లే. అన్ఫార్చునేట్లీ ఎవరు వైసీపీ అధికారులు ఉంటే వైసీపీకి అనుకూలంగా ఆడతారు, టీడీపీకి అనుకూలంగా ఉంటే టీడీపీకి ఆడతారు. ఎవరైనా వ్యవస్థలో నిజాయితీగా పనిచేసే అధికారులు ఉంటే వాళ్ళను పనిష్మెంట్ పోస్టింగ్లు పడతాయి. సో ఈ స్థాయికి పొలిటిసైజ్ అయిన తర్వాత క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఇలాంటిదే చూస్తాం.
ఇప్పుడు అందుకే వైసీపీ వాళ్ళు అంటున్నారు చూడండి, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, అప్పుడు లోకేష్ రెడ్ బుక్ రాసుకుంటాం, మేము ఇంకో బుక్ రాసుకుంటాం, మళ్ళీ మేము అలాగే మీరన్నీ లెక్క పెట్టి వడ్డీతో సహా చెల్లిస్తాం. ఇద్దరు లోకేష్ అదే అన్నాడు, వడ్డీతో సహా ఇంకా చెల్లించడం లేదు అనుకోండి, ఇప్పుడు అసలే నడుస్తుంది, ఈఎంఐలో అసలు నడుస్తుంది. ఈఎంఐలో ముందు వడ్డీ వసూలు చేస్తారు సాధారణంగా, కానీ ఇక్కడ అసలు వడ్డీ వసూలు అవుతుంది, ఇంకా వడ్డీ కావాలి. మరి ఇలా వడ్డీతో ఇప్పుడు వైసీపీలో ఏమన్నా మేము మళ్ళీ అధికారం నిన్నగా మన జగన్ పోలీసులను కూడా ఉద్దేశించి సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని కూడా మళ్ళీ మేము అధికారులకు రాబడుతున్నాం, సంగతి తేలుస్తాం, బట్టలు ఏది పడుతుందే మాట్లాడినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ స్థాయిలో పొలిటికల్ సిస్టము నాశనమైంది, పోలీసు వ్యవస్థను కూడా పొలిటిసైజ్ చేశాక ప్రజలకు రూల్ ఆఫ్ లా పైన ఏ నమ్మకం ఉంటుంది? అసలు చట్టబద్ధ పాలన ఎవరు ఫాలో అవుతారు? ఎందుకు ఇలా రెచ్చిపోతారు? నిజంగానే పోసాని కృష్ణములు ఇలా మాట్లాడినప్పుడు రాజకీయ నాయకత్వం ఎవరైనా ఉండాలి అధికారంలో, పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ రాజ్యాంగం లోబడి ఉండాలి. భావ సెక్రటరీ ప్రవర్తన స్వేచ్ఛకి ఇది విరుద్ధము అని భావించినప్పుడు పోలీసులు కేసు పెట్టాలి కదా ఆ రోజే. మరి ఆ రోజు నేరంగా ఈ రోజు నేరం అవుతుంది. కేసు పెట్టారు కానీ పోలీసులు స్పందించలేదు అనేది. కేసులు పెట్టేవాళ్ళు పోలీసులు కాదు, వేరే వాళ్ళు ఎవరైనా కేసు పెడతారు, పెడితే పోలీసులు ఎందుకు స్పందించలేదు? మరి చట్టం అదే కదా, అప్పుడున్న చట్టాలు ఇప్పుడున్నాయి, ఇప్పుడు కొత్త చట్టాలు ఏం రాలేదు కదా. సో అప్పుడున్నటువంటి చట్టాలే ఇప్పుడు కొనసాగుతున్నాయి కదా, బేసిక్ చట్టాలు అయితే అవే. మీరు ఐపీఎస్ భారతీయ న్యాయ సంహితగా మారినా ఇండియన్ పీనల్ కోడ్, బట్ ఫండమెంటల్ చట్టాలు అవే కదా. సో మరి ఆ రోజుల్లో నేరమే కానప్పుడు ఈ రోజుల్లో నేరం ఎట్లయితుంది? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అంటే ఆ రోజు నేరం అయినా కూడా మేము పట్టించుకోము. అసలు జగన్మోహన్ రెడ్డి పైన బాధ్యత ఉంటుంది కదా, ఏంటిది ఇలా మాట్లాడడం ఏంటి? అంటే పొలిటికల్గా వ్యతిరేకించు, పద్ధతి ప్రకారం వ్యతిరేకించు, కానీ ఏంది అబ్యూసివ్ టాక్ అని జగన్ ఆ రోజు వారించుంటే ఇక్కడ వచ్చేదే కాదు కదా. ఇవాళ అన్యాయం చేస్తున్నారు, మా ఆయన రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పాడు. రాజకీయాలకు గుడ్ బై చెప్తే నేరం పోతుందా? రాజకీయాలకు గుడ్ బై ఒక తప్పుడు వ్యాపారం చేసి ఆ వ్యాపారం నుంచి బయటకు వచ్చినా కూడా కేసు ఆగుతుందా? నేను రాజకీయాలకు గుడ్ బై చెప్పినా ఇక నుంచి నేను రాజకీయాల నుంచి మాట్లాడను అంటే అది మీ బలహీనతను తెలియజేస్తుంది. కేసులో భయపడి మాట్లాడినట్టే అవుతుంది తప్ప అదేదో ఆత్మజ్ఞాన సాక్షాత్కారమై మనసు మారినట్టు కాదు. అయినా మనసు మారినా మీరు సన్యాసం తీసుకున్నా కూడా కేసులు వెంటాడుతాయి. హిమాలయాల మీరు తపస్సు చేసడానికి వెళ్ళినా మీరు పాపాలను దేవుడు పరిహరిస్తాడు, దేవుడు క్షమిస్తాడేమో, చట్టం క్షమించదు కదా. చట్టానికి అలాంటి క్షమించే గుణం ఉండదు. చట్టం ఏం చేస్తుందంటే నువ్వు నేరం చేస్తే ఎప్పుడైనా నేరమే, అది నువ్వు మారినా నేరమే, మారకపోయినా నేరమే, నువ్వు ఇప్పుడు ఆ పని చేసినా నేరమే, ఆ పని చేయకపోయినా నేరమే. నిజంగా చెప్పాలంటే అధికారం ఉన్న సమయంలో రెచ్చిపోయి ఇప్పుడు నేను ఏం మాట్లాడతలేనంటే నీ బలహీనతను తెలియజేస్తుంది, బలానికి కాదు కదా. సో అందువల్ల ఇలా వైసీపీ వాళ్ళు అన్యాయం ఆక్రోశం మానసం అంటే జగన్ అధికారులు ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు అదే అన్నారు కదా, అచ్చెన్నాయుడు అరెస్టు, దులిపాల నరేంద్ర అరెస్టు, అప్పుడు అరెస్టుల పైన వాళ్ళు అదే మాట్లాడారు, ఇప్పుడు వీళ్ళు ఇదే మాట్లాడుతున్నారు. తేడా ఏమున్నది? సో అందువల్ల ఫండమెంటల్గా పాలిటిక్స్ పోలీసు మిక్సప్ అయిపోయింది. సో రాజకీయాలు అది క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ మిక్సప్ అయిపోయింది. అన్న ఆంధ్రప్రదేశ్లో నేను చాలాసార్లు చెప్పినట్లు 2 పార్టీల మధ్య, 2 వ్యక్తుల మధ్య, ఇటీవల పవన్ కళ్యాణ్ అన్నట్లు కులాల మధ్య సమాజం చీలిపోయింది. ఈ చీలికలో అందరూ మీడియా అందులో భాగమే, సోషల్ మీడియా అందులో భాగమే, పోలీస్ వ్యవస్థ అందులో భాగమే, అన్ని వ్యవస్థలు అందులో భాగమైపోయాయి. వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే అన్ని వ్యవస్థలు అందులో భాగమైపోయిన తర్వాత ఆ చీలికలో భాగమై ఇటో అటో ఉన్న తర్వాత ఇంతకన్నా మనం భిన్నమైన వాతావరణాన్ని చూడలేం కదా. ఇతర దేశస్తులకు అమెరికా పౌరసత్వం కావాలంటే చాలా క్లిష్టమైన ప్రాసెస్ ఉంటుంది కదా సార్. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అది మరింత ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ఆఫర్ ఇస్తూ ఉన్నారు సార్ సంపన్నులకు. 43.5 కోట్ల రూపాయలు చెల్లిస్తే అంటే $50 లక్షల వెచ్చిస్తే గోల్డ్ కార్డ్ ఇస్తాము అని చెప్పేసి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కదా సార్, అధ్యక్షుడిగానే కాకుండా ఒక బిజినెస్ మ్యాన్లా ఎందుకు ట్రంప్ వ్యవహరిస్తూ ఉన్నారు? ఆయన బిజినెస్ మ్యాన్ కనుక ఎందుకు వ్యవహరిస్తున్నారంటే కారణం అదే. మీరే చెప్పినట్లు ఆయన అధ్యక్షుడే కాదు, ఈజ్ ఏ ప్యూర్ బిజినెస్ మ్యాన్. అందుకే బిజినెస్ మ్యాన్గానే వ్యవహరిస్తాడు కదా. సో ఇంకా వేరే రకంగా వ్యవహరించే అవకాశమే లేదు. సో మీరు అన్నట్లు ఇప్పటిదాకా ఉన్న సిస్టమ్ అయితే వాస్తవంగా ఈ డబ్బు పెడితే అమ్మకానికి అమెరికా పౌరసత్వాన్ని ఇలా అన్ని పేపర్లో హెడ్లైన్స్ వచ్చాయి. అమ్మకానికి అమెరికా పౌరసత్వం ఇప్పుడు ట్రంప్తో మొదలు కాలే, 35 ఏళ్ల క్రితమే, నియర్లీ 3.5 decades ముందు నుంచి ఈ విధానం ఉంది.
అది EB-5 వీసాస్ అంటారు. ఆ వీసాల కింద ఎవరైనా $8 లక్షల నుంచి $1 మిలియన్ $10 లక్షల $8 lakh to $10 lakh కనుక ఇన్వెస్ట్ చేసి ఒక నిర్దిష్ట సంఖ్యలో ఉద్యోగాలను కనుక కల్పించగలిగితే వారికి పౌరసత్వం ఇచ్చే విధానం మొదటి నుంచి కూడా ఉంది, ఇప్పుడేం కొత్త కాదు ఇది. సో ఇప్పుడు దాన్ని మార్చే ప్రయత్నము ట్రంప్ మొదటి టర్మ్లో కూడా చేశాడు. ఫస్ట్ టర్మ్లో దాని లిమిట్ను పెంచేయాలి అని ఒక ప్రయత్నం చేశారు, కానీ అప్పుడు అది కోర్టులో చుక్కెదురైంది ట్రంప్కు. దాంతో ఈసారిగా దాని జోలికి పోకుండా ఏకంగా కొత్త విధానాన్ని పట్టుకొచ్చి తనకు నచ్చిన విధంగా దాన్ని $5 మిలియన్ అంటే $50 లక్షల, మీరు అన్నట్లు 43.54 crores, 43 కోట్ల 54 లక్షలు. 43 కోట్ల 54 లక్షలు మన హైదరాబాద్లో కూడా ఉంటారు చాలామంది పెట్టగలిగే వాళ్ళు. సో హైదరాబాద్లో బాగా ల్యాండ్ పెరిగితే ఒక 5 ఎకరాలు 10 ఎకరాల ల్యాండ్లో పొలిటీషియన్లు అందరూ వెళ్ళిపోవచ్చు కావాలంటే అమెరికాకు. ఇక్కడ నామినేటెడ్ పోస్టులు ఎమ్మెల్యే టికెట్ రాని వాళ్ళు అమెరికాలో ట్రై చేసుకోవచ్చు, సులభంగా వస్తాయేమో. ఈ ట్రిక్స్ అన్ని అక్కడ ప్లే చేసుకోవచ్చు. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో అందువల్ల ఇది కంపారిటివ్లీ చాలామంది 1 కోటి మందికి ఇవ్వాలి అనేది లక్ష్యం. ఇప్పుడు మామూలుగా కాదు, అంటే ఇది ఎన్ని ఏళ్లలో ఇస్తారో తెలియదు, కానీ ఒక భారీ సంఖ్యలో ఈ గోల్డ్ కార్డ్ అన్నారు, దీన్ని గోల్డ్ కార్డ్ ఇవ్వడం అనేది ఒక పద్ధతి పెట్టుకున్నారు. ఇదే కాదు, మీరు ట్రంప్ చేసిన ప్రతి పని చూడండి. ఉక్రెయిన్ వార్లో ట్రంప్ ఎలా వ్యవహరిస్తున్నాడు, రష్యాను పొగుడుతున్నాడు, పుటిన్ రష్యాకు అనుకూలంగా ఓటు వేశాడు, జెలెన్స్కీని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అటు జెలెన్స్కీతో అగ్రిమెంటు, ఇటు రష్యాతో అగ్రిమెంటు, 2 దేశాలతో అగ్రిమెంట్లు. ఏంటి అగ్రిమెంట్లు? రేర్ ఎర్త్ మెటల్స్ ఇవ్వడం. ముందు జెలెన్స్కీ తిరస్కరించాడు, కానీ బాగా ప్రెషర్ పెట్టాడు. మీరు నాకు $500 మిలియన్ మేము ఇప్పటిదాకా చేసిన సాయానికి $500 మిలియన్ $50 కోట్ల ఇవ్వాలి అని డిమాండ్ చేశాడు ట్రంప్. ఆ తర్వాత ఇక మేము $100 crore ఇస్తే మీరు $200 crore రిటర్న్ ఇవ్వాలని మొదలుపెట్టాడు. ఆఖరికి ఇప్పుడు జెలెన్స్కీ ఫ్రైడే రోజు 1 డేలో ఇంకో కొద్ది గంటల్లో వైట్ హౌస్ చేరుతాడు, ఇంకో 24 గంటల్లో చేరి ట్రంప్తో ఒక డీల్ పెన్ సంతకం పెడతాడు. ట్రంప్ పులకరించిపోతున్నాడు, ఏమి డీలు, అమెరికా ప్రజలకు డబ్బులు అంటున్నాడు. ఏంటిదంటే రేర్ ఎర్త్ మెటల్స్, అంటే ఉక్రెయిన్లో ఉన్న రేర్ ఎర్త్ మెటల్స్, టైటానియం, యురేనియం, లీథియం, ఇలా చాలా కీలకమైన రేర్ ఎర్త్ మెటల్స్లో 50% అమెరికాకి ఇవ్వడానికి జెలెన్స్కీ అంగీకరిస్తున్నాడు. అయితే అమెరికా బలగాల భద్రత కావాలని అంటున్నాడు, US సెక్యూరిటీ గ్యారంటీస్ అని. అది ట్రంప్ ఇస్తాడా, ఇవ్వకుంటే కూడా 50% లాక్కుంటాడా తెలియాలి. ఇప్పటివరకైతే ఇవ్వనంటున్నాడు. ఇదే కాకుండా రష్యా నుంచి కూడా అగ్రిమెంట్ చేసుకుంటున్నాడు. అందుకు అనుగుణంగా ల్యాండ్ ఫర్ పీస్ డీల్ కూడా ఉండాలి అంటున్నాడు. అంటే ఇప్పుడు రష్యా ఆక్రమించుకున్న 20% ఈ టెరిటరీ, అంటే ఉక్రెయిన్లో ఉన్న 20% భూభాగాన్ని రష్యా ఆక్రమించుకున్నది ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఉక్రెయిన్లో. సో అక్కడ ప్రధానంగా రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి. అందువల్ల అది రష్యా చేతుల్లోనే ఉండి రష్యా నుంచి అది లాక్కుందామని చూస్తున్నాడు. అంటే అటు రష్యా నుంచి ఇటు ఉక్రెయిన్ నుంచి తనకు కావలసిన విలువైన సహజ వనరులను అమెరికా కారు చౌకగా లాక్కోవాలి అని బిజినెస్ డీల్ కొంచుకుంటాం. అంటే 2 దేశాల మధ్య శాంతి, యుద్ధ విరమణకు కూడా అమెరికాకు ఒక బిజినెస్ ఆపర్చునిటీ ట్రంప్కు. దాన్ని కూడా వార్ అండ్ పీస్ను కూడా బిజినెస్ ఆపర్చునిటీగా మార్చగలిగాడంటే ఇక దేన్ని మార్చాడు? పౌరసత్వాన్ని అమ్మకానికి పెట్టడా? యుద్ధము శాంతిని అమ్మకానికి పెట్టాడు. యుద్ధము శాంతిని అమెరికా అమ్మకానికి పెట్టినాక తర్వాత ట్రంప్ వార్ అండ్ పీస్ను కూడా ఒక బిజినెస్ ఆపర్చునిటీగా చూసినాక ఇక మనిషి సిటిజన్షిప్లో బిజినెస్ ఆపర్చునిటీ చూడడా? అలాగే మీరు గాజాలో ఏం చేశాడు? ఒక మానవ మారణ హోమం జరుగుతుంటే అక్కడ ఒక ఎథనిక్ క్లిన్సింగ్ అంటారు, ఒక జాతినే లేకుండా చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో అక్కడ కూడా ఆ వార్లో కూడా మళ్ళీ బిజినెస్ ఆపర్చునిటీ చూశాడు. ఏం చూశాడు? గాజా మొత్తాన్ని ఖాళీ చేయించి దాన్ని ఒక బ్యూటిఫుల్ సీ కోస్ట్ టూరిజం సెంటర్గా, ఒక రిసార్ట్గా, బీచ్ ఫ్రంట్ రిసార్ట్గా మారుస్తానని ఆఖరికి అనడమే కాదు, దానిపైన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు.
ఇప్పుడు ఏఐ విజువల్స్ కూడా విడుదల చేశాడు. అంటే గాజాలో ఉన్న ప్రజలందరినీ ఎలగొట్టేసి దాన్ని బీచ్ ఫ్రంట్ టూరిజంగా డెవలప్ చేస్తే ఎట్లుంటుంది చూడండి, ఎంత అందంగా ఉంటుంది అని ఒక ఏఐ విజువల్స్ కూడా విడుదల చేశాడు. అంటే వారిలో కూడా ఆపర్చునిటీ. ఆఖరికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల అమెరికా వెళ్ళారు. మనకు F-35 యుద్ధ విమానాలు కొనుక్కోమని మన మీద ప్రెషర్ పెట్టాడు. మన ప్రభుత్వం దాదాపు అంగీకరించింది F-35 యుద్ధ విమానాలు కొనటానికి. ఒకప్పుడు మనకు 75% రష్యా నుంచే మనకు కొనేవాళ్ళం. ఇప్పుడు అది 1/3 తగ్గింది. రష్యన్ అంటే మన టోటల్ డిఫెన్స్ సప్లైస్లో రష్యన్ కంట్రిబ్యూషన్, అందులో అమెరికాది గణనీయంగా పెరిగింది. ఆల్రెడీ ఇప్పుడు మన టోటల్ డిఫెన్స్ అక్విజిషన్లో 18% అమెరికా. ఇప్పుడు ఇంకా పెరుగుతుంది. మనకు F-35 యుద్ధ విమానాలు అమ్మినప్పుడు మనం ఏం ఆశిస్తాం? సహజంగా నాకు ఇస్తున్నాడంటే నా ప్రత్యర్థికి ఇవ్వకూడదు అని కదా. ఎందుకంటే ఇద్దరి మధ్య పోటీ ఉన్నప్పుడు, ఇద్దరి మధ్య ఘర్షణ ఉన్నప్పుడు ఇద్దరికి ఆయుధాలు ఇస్తే దాన్ని వ్యాపారం అంటారు తప్ప ఫ్రెండ్షిప్ అనరు. సో మనకు F-35 యుద్ధ విమానాలు ఇచ్చాడు. ఇప్పుడు పాకిస్తాన్కు తాజాగా F-16 మెయింటెనెన్స్, రిపేర్ అండ్ దాని ప్యాకేజ్ను నియర్లీ $400 million, $397 million ప్యాకేజ్ ఒప్పుకున్నాడు. మన అంతకుముందు బైడెన్ ప్రభుత్వం ఇలాంటి ప్యాకేజ్ ఇచ్చినప్పుడు ఇండియా సీరియస్గా అబ్జెక్ట్ చేసింది. ఇప్పుడు మరి మోడీ ట్రంప్ను ప్రశ్నిస్తాడో లేదో చూడాలి. ఇదే ట్రంప్ లాస్ట్ టర్మ్ ఆయన మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు పాకిస్తాన్కు ఆయుధాలు ఇచ్చే ప్రసక్తే లేదు, పాకిస్తాన్కు మేము ఆయుధాలు ఇస్తుంటే మా పైన రెచ్చిపోతున్న తీవ్రవాదులకు పాకిస్తాన్ సహకరిస్తోంది అని చెప్పి ఇదే ట్రంప్ అన్నాడు. మరి అలాంటి పాకిస్తాన్కి ఇప్పుడు ఈజిప్టుకు, ఇజ్రాయిల్ లాంటి మిత్ర దేశాలకు ఇచ్చిన రీతిలో డిఫెన్స్ ప్యాకేజ్ ఇచ్చాడు ట్రంప్. అంటే అర్థం ఏంటి? F-16 యుద్ధ విమానాల్లో పాకిస్తాన్ సైనికులు, F-35 యుద్ధ విమానాల్లో భారతీయ సైనికులు కలిసి ఇద్దరు అమెరికా విమానాలతో కొట్లాడుకుంటే మనం చచ్చిపోతుంటే, అటు F-35 F-16 కూలిపోతుంటే మళ్ళీ రెండు దేశాలు వెళ్ళి అమెరికా దగ్గర విమానాలు కొనుక్కుంటాయి. అంటే ఆ పోటీ పడి అమెరికా నుంచి యుద్ధ విమానాలు కొనుక్కొని రెండు దేశాలు అమెరికా యుద్ధ విమానాల్లోనే యుద్ధం చేసి చచ్చిపోవాలి. ఇది ట్రంప్ కోరుకునే బిజినెస్ ఐడియా. ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? సో ఇప్పుడు F-16 ఎందుకు ఇస్తున్నారంటే టెర్రరిస్టుల పైన పోరాటానికి పాకిస్తాన్కి ఇస్తున్నాం అన్నాడు. ఇది ఎవరైనా చెప్పినా నవ్వుతాడు. పాకిస్తాన్ టెర్రరిస్టుల మీద పోరాడుతుందా? పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ కంట్రీ, అదొక పనికిమాలిన దేశం, అదొక టెర్రరిస్ట్ కంట్రీ. ఇంకో టెర్రరిస్టుల మీద అది ఎట్లా పోరాడుతుంది? మీకు బాలాకోట్ స్ట్రైక్స్ అప్పుడు మనకు అనుభవం కూడా చూశాను. ఇండియా పైన F-16తోనే పాకిస్తాన్ దాడి చేసింది. దాన్ని మన ఎయిర్ ఫోర్స్ డౌన్ చేసింది కూడా, కూల్చింది కూడా. అందువల్ల ఇంత క్లియర్గా కనబడుతున్నా మన పైన ప్రయోగిస్తున్నారని ట్రంప్ మనకి ఇస్తున్నాడు, వాళ్ళకి ఇస్తున్నాడు. చూడు ఇక్కడ అంటే ఒక బైలేటరల్ రిలేషన్. మోడీ నా మంచి ఫ్రెండు, ఐ హ్యావ్ గ్రేట్ రిగార్డ్ ఫర్ ఇండియా అంటున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇండియాకు పాకిస్తాన్కు మధ్య ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తున్నాడు. మళ్ళీ ఈ రెండు దేశాల సంబంధాల్లో కూడా బిజినెస్ ఆపర్చునిటీ చూస్తున్నాడు. అడుగడుగున బిజినెస్. ఇప్పుడు గ్రీన్లాండ్ డెన్మార్క్లోని భూభాగం, అది డెన్మార్క్ నాటోలో భాగస్వామ్య దేశం, మిత్ర దేశం. సో ఎన్నడూ అమెరికాతో ఘర్షణకు పడలే. చైనా దరిదాపుల్లో కూడా డెన్మార్క్ దగ్గర లేదు. అలాంటి డెన్మార్క్ స్వాధీనంలో ఉన్న గ్రీన్లాండ్ పైన కన్నేసి నా గ్రీన్లాండ్ ఇచ్చే ఎన్ని కొనేస్తా అంటున్నాడు. అలా ఎక్కడన్నా నాకు ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ ఇవ్వండి, తెలంగాణ ఇవ్వండి, నేను కొనేస్తాను అమెరికా అంటే మనం ఒప్పుకుంటామా? నాకు ఇచ్చేయండి, హిమాలయ పర్వతాలు ఇచ్చేయండి, నాకు ఇచ్చేయండి, కాశ్మీర్ నాకు ఇచ్చేయి. రేపు ఇలా గ్రీన్లాండ్ ఇచ్చే ఉన్నాడు, రేపు లడఖ్ కూడా ఇచ్చేయమంటాడు ట్రంప్. మనకు అర్థం కాదు. ఇండియన్స్ మనమంతా మన గోల, మనకు పోసాను కృష్ణమూర్తి గోల తప్ప ఇంకో గోల ఉండదు మనకు. కానీ మనం అందుకే స్పందించరు. గ్రీన్లాండ్ ఇచ్చేస్తున్నదంటే మన దగ్గర కింద మీద కూడా కాము మనకు. ఎందుకంటే ఆ పోసాని వ్యవహారం సరిపోతుంది మన సోషల్ మీడియాలో ఒకరు తిట్టుకోవడానికి. కానీ ఫండమెంటల్ పాయింట్ ఏంటి? గ్రీన్లాండ్ను ఒక దేశము డెన్మార్క్, అదొక స్వతంత్ర దేశం. ఓ స్వతంత్ర దేశానికి చెందిన ఒక భూభాగాన్ని ఇస్తావా చస్తావా, ఇవ్వకపోతే నేను మిలిటరీ యాక్షన్ తీసుకుంటా, ఎకనామిక్ శాంక్షన్ పెట్టైనా లాక్కుంటా అని బెదిరిస్తున్నాడు. రేపు నాకు చైనాను ఎదుర్కొనే పని ఉన్నది, మీ లడఖ్ ఇచ్చేయండి అనొచ్చు. రేపు ఇవ్వకపోతే మీ సంగతి చూస్తానొచ్చు. కానీ మన దగ్గర స్పందనే లేదు. నిజంగా ఈ ప్రిన్సిపల్ ప్రకారం మనం స్పందించాలి కదా. అన్యాయం చూడండి. అక్కడ ఎందుకు గ్రీన్లాండ్లో అది ఐసీ కాంటినెంట్. సో 50,000 జనాభా కూడా ఉండదు. టోటల్గా ఐస్తో నిండున్న ప్రాంతం. గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ వల్ల ఐస్ కరిగిపోతుంది. దానివల్ల అక్కడున్న గ్యాస్ రిజర్వ్స్ను, ఇతర మినరల్ రిసోర్సెస్ను
అమెరికా లాక్కోదలుచుకుంది. అక్కడ నుంచి ట్రేడ్ రూట్స్ వేసుకోదలుచుకుంది. ఎందుకంటే అమెరికాకు రష్యాకు ఒక స్ట్రేట్ లైన్ మీరు గీస్తే గ్లోబ్ పైన మధ్యలో వస్తుంది గ్రీన్లాండ్. అందువల్ల ఆయనకు అది చాలా ఉపయోగం. అందువల్ల అది ఇచ్చేయండి, గ్రీన్లాండ్ ఇవ్వకపోతే మీ అంత చూస్తూ అంటున్నాడు. సో యూనిట్ మీరు యుద్ధమే చేస్తూ అంటారు, గ్రీన్లాండ్ ఇవ్వకపోతే మీ సంగతి చూస్తూ అంటున్నాడు. ఇక కెనడా నుంచి మొదలుకొని అన్ని దేశాలపైన కెనడా అయితే మీరు మా కంట్రీలో చేరిపోండి అంటున్నాడు. మీరు 51st నేషన్ చేరండి, చేరకపోతే మీ సంగతి చూస్తూ అంటున్నాడు. ఇలా ప్రతి దాంట్లో కూడా బిజినెస్ అవ్వాలి. ఎందుకు కెనడాలో కూడా బోలెడు రిసోర్సెస్ ఉన్నాయి. కెనడా నుంచి పెద్ద ఎత్తున గ్యాస్ ఎనర్జీ సప్లైస్ ఉన్నాయి అమెరికాకు. అందువల్ల కెనడా కూడా మా దేశానికి కావాలి. సో ఎక్కడ రిసోర్సెస్ ఉంటే అవన్నీ మాకు కావాలి. ఇది ట్రంప్ చేస్తున్న బిజినెస్ వ్యవహారం. అందులో మిత్రులు లేరు, ప్రత్యర్థులు లేరు, శత్రువులు లేరు, ఏమీ లేదు. ఒకటే ప్రిన్సిపల్, నాకు డబ్బులు వస్తాయా రావా అందువల్ల ఇప్పుడు అందుకే అమ్మకానికి పౌరసత్వం ఏంటి, అమ్మకానికి ఫారిన్ పాలసీనే పెట్టాడు ట్రంప్. అమెరికా ఫారిన్ పాలసీని అమ్మకానికి పెట్టిన తర్వాత డిప్లొమసీని అమ్మకానికి పెట్టాడు. అమ్మకానికి పెట్టండి దీన్ని, అన్నింటినీ అమ్మకానికి పెట్టిన తర్వాత ఇలాగే ఉంటుంది కదా. తమిళగ వెట్రి కళగం టీవీకే తొలి వార్షికోత్సవంలో పార్టీ అధినేత విజయ్తో పాటు జనసురాజ్ పార్టీ అధినేత అలాగే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ పాల్గొన్నారు సార్. తమిళనాడులో ధోని చాలా పాపులర్ కదా. సో ఐపీఎల్లో సిఎస్కేను ధోని గెలిపించినట్టుగానే టీవీకేను నేను గెలిపించి ధోని కంటే పాపులర్ అవుతాను అంటూ ఉన్నారు సార్ ప్రశాంత్ కిషోర్. ఒకసారి బయట ప్లే చేయండి. Nadu, then Prashant Kishore, but make no mistake, next year when I contribute and I help you win, then I will be taking over Dhoni in popularity. Do you agree or not? Do you? No, not everyone has not answered. If I help TVK win next year, who would be more popular in Tamil Nadu? My fellow Bihari MS Dhoni, who makes win Chennai Super King every time, or Prashant Kishore? So you see, I have my own battle to win. I have to become the most popular Bihari in Tamil Nadu. So I have to compete with Mr. Dhoni, who makes Chennai Super King win. I will make TVK under your leaders win. That is why I am here. రైట్ సార్. విజయ్ను ప్రశాంత్ కిషోర్ గెలిపించగలడా? అంటే ప్రశాంత్ కిషోర్ చరిత్ర చూస్తే ఈ హాజ్ అన్ హిస్టరీ ఆఫ్ మేకింగ్ పీపుల్ విన్, ఎక్సెప్ట్ ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ అనుకుంటాను. అదొక్కటి మినహా దాదాపు అన్ని రాజకీయ పార్టీని గెలిపించిన చరిత్ర ఉంది ప్రశాంత్ కిషోర్కు. మీకు బెంగాల్లో తమిళనాడు మమతా బెనర్జీ అయితే ఓడిపోతుంది అనే సమయంలో రాసి పెట్టుకోండి 200 సీట్లు వస్తాయన్నాడు. లేకపోతే నేను అసలు ఈ ఫీల్డ్ నుంచి వెళ్ళిపోతా అన్నాడు. అన్నట్లే 200 సీట్లు వచ్చాయి. తమిళనాడులో స్టాలిన్ని గెలిపించాడు, ఢిల్లీలో ఆప్ను గెలిపించాడు, పంజాబ్లో కెప్టెన్ అమరేందర్ సింగ్ని గెలిపించాడు, బీహార్లో నితీష్ కుమార్ గెలిపించాడు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలిపించాడు. ఇటీవల ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుతో సమావేశం కూడా అయ్యాడు. ఒక రకంగా చంద్రబాబు నాయుడు కూడా గెలిపించిన ఖాతాలోకి వస్తుంది. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో ఇలా హిస్టారికల్ చరిత్ర చూస్తే, ఎంపరికల్ బేస్ చూస్తే ఈ క్లెయిమ్ ఇస్ రైట్, గెలిపించిన చరిత్ర ఉంది. అయితే ప్రశాంత్ కిషోర్ చాలా సందర్భాల్లో చెప్పాడు, నేను గెలిపించను వాళ్ళు గెలుస్తారు అని. వాళ్ళు గెలవటానికి నేను సహకరిస్తాను తప్ప గెలిచే సత్తానే లేకపోతే నేను కూడా ఏం చేయలేను. అందువల్ల విక్టరీ నాది కాదు, నా క్లయింట్దే అన్నాడు. తర్వాత ప్రశాంత్ కిషోర్ పైన ఇంకో వాదన కూడా ఏంటంటే, ఆయన పసిగట్టి పబ్లిక్ మోడ్ను గెలిచే అవకాశం ఉన్న వైపే ఉంటాడు అని. సో అలాగే ఆయన ఆంధ్రప్రదేశ్లో జగన్ నుంచి దూరం అయ్యాడు, తెలంగాణలో కేసీఆర్తో దాదాపు ఒప్పందం కుదిరాక వదులుకున్నాడు. సో అందువల్ల ప్రశాంత్ కిషోర్ ఇస్ అన్ ఇంటెలిజెంట్ గై టు సెలెక్ట్ ది క్లయింట్ ఆల్సో. సాధారణంగా లాయర్లు గెలిచే కేసులను చూసి వాదించారు, క్లయింట్ ఎవరు వస్తే వాళ్ళకి తమ సర్వీస్ అందిస్తారు. కానీ ప్రశాంత్ కిషోర్ అలా కాదు, విన్నబుల్ క్లయింట్ ఉంటేనే తీసుకుంటాడు. అందువల్ల ప్రైమ్ మినిస్టర్ మోడీ 2014 క్యాంపెయిన్ నుంచి ఇప్పటి వరకు చాలా పార్టీలను గెలిపించిన చరిత్ర ఉంది. కానీ అదే సమయంలో ప్రశాంత్ కిషోర్ అన్నట్లు
గెలిపించేది నేను కాదు, గెలిపించేది వాళ్ళ పార్టీ, ఆ పార్టీ యంత్రాంగము. నేను చెప్పింది వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయగలిగే కెపాసిటీ, ఆ లీడర్షిప్ ఉంటేనే గెలుస్తారు తప్ప నేను గెలిపించాలన్నాడు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ బీహార్లో సొంత పార్టీ పెట్టుకున్నాడు, ఫుల్ టైం పొలిటికల్ కన్సల్టెన్సీలో నేను అని చెప్తున్నాడు. మళ్ళీ నేను గెలిపిస్తా అంటున్నాడు. అంటే కాంట్రడిక్టరీ, ఓపెన్గా చెప్తున్నాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, ఈ స్టిల్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పొలిటికల్ కన్సల్టెన్సీ. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూడండి. ప్రశాంత్ కిషోర్ పెట్టిన ఐపాక్ జగన్కు పనిచేసింది, ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు పనిచేశాడు. అప్పుడు ఏమన్నాడు ప్రశాంత్ కిషోర్, నేను ఇప్పుడు ఐపాక్తో నాకు సంబంధం లేదు, పొలిటికల్ కన్సల్టెన్సీతో కూడా సంబంధం లేదు అన్నాడు. కానీ రియాలిటీ ఏంటి? ఇప్పుడు ఏం చెప్తున్నాడు, నేను గెలిపిస్తా అంటే ఏంటి అంటే పొలిటికల్ కన్సల్టెన్సీ ఫీల్డ్ ఉన్నట్టా లేనట్ట? ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలకు అర్థం కావాలి. ఇప్పుడు ఐపాక్ జగన్తో పనిచేస్తూ ఐపాక్ ఫౌండర్ ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుతో పనిచేస్తాడా? అది ఎట్లా సాధ్యమైంది? అంటే ఐపాక్ డేటా అంతా తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడుకి ఇచ్చాడా మరి ప్రశాంత్ కిషోర్ అనే అనుమానం కలగకపోదు కదా. అలాంటి అతన్ని జగన్ ఎందుకు పెట్టుకున్నాడో అర్థం కాని విషయం. సో అందువల్ల ప్రశాంత్ కిషోర్ పాలిటిక్స్ అనేది ఒక ఎలక్షన్స్ అనేది ఒక మార్కెటింగ్ ఎక్సర్సైజ్, పాలిటిక్స్ అనేది ఆయనకు ఒక ట్రేడ్ బిజినెస్. సో అందువల్ల ఆయన ఏం బహిరంగంగానే చేస్తున్న పని, ఇదేం సీక్రెట్ ఏం కాదు. ఇప్పుడు బీహార్లో తన పార్టీకి డబ్బులు ఎక్కడికెళ్ళి వచ్చాయని అడిగితే కూడా ప్రశాంత్ కిషోర్ ఓపెన్ చెప్పాడు, నేను గెలిపించిన క్లయింట్లే నాకు డబ్బులు ఇస్తున్నానని కూడా చెప్పాడు. ఇలా రహస్యం ఏం లేదు, నేను ఇప్పటిదాకా ఇతరులను గెలిపించే పనిలో ఉన్నాను, అలా గెలిపించిన నా క్లయింట్లే నాకు ఇప్పుడు ఫండ్ చేస్తున్నారు అని కూడా చెప్పాడు. సో అందువల్ల ప్రశాంత్ కిషోర్ ఎబిలిటీ టు మేక్ పీపుల్ విన్ అనేది టెస్టెడ్, టైం టెస్టెడ్, అది దాన్ని మనం కాదనిలేము. కానీ ప్రతిసారి ప్రశాంత్ కిషోర్ గెలిపించగలుగుతాడా? దట్ ఇస్ అగైన్ $1 million క్వశ్చన్. ఎందుకంటే ప్రతిసారి అది రైట్ అవుతుందా? ఇప్పుడు మీకు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ మినిమం 200 సీట్లు వస్తాయని చెప్పాడు, అది నిజమైంది. జగన్మోహన్ రెడ్డి అడ్రస్ లేకుండా పోతాడు అని చెప్పాడు, అది కూడా నిజమైంది. కానీ ఇదే ప్రశాంత్ కిషోర్ మోడీకి 303 నుంచి ప్లస్ వస్తాయని చెప్పాడు, 320 దాకా వస్తాయని చెప్పాడు. మరి ఎక్కడ వచ్చాయి? 240 వచ్చాయి కదా. ప్రశాంత్ కిషోర్ చెప్పిన మెజారిటీ మోడీకి రాలే, బీజేపీకి రాలే నేషనల్ ఎలక్షన్స్లో. అందువల్ల ప్రశాంత్ కిషోర్ ఫెయిల్ అయిన ఇన్స్టాన్సెస్ కూడా ఉన్నాయి, ఎవరికి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉండవు. బట్ డెఫినెట్గా అక్కడ తమిళనాడులో డిఎంకే వర్సెస్ ఏడిఎంకే చాలా కాలంగా కొన్ని దశాబ్దాలుగా రాజకీయం నడుస్తున్నది. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా దే హ్యావ్ టు పిగి రైడ్ ఆన్ ది రీజనల్ పార్టీస్, ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో కనెక్ట్ కావాల్సిందే. కాంగ్రెస్ అలా డిఎంకేతో ఉంది, ఏడిఎంకేతో బీజేపీ ఒకప్పుడు ఉండే, ఇప్పుడు వదులుకొని బీజేపీ సొంతగా తన బలాన్ని పెంచుకోవాలనే వ్యూహంతో లాస్ట్ ఎలక్షన్లో లోక్సభ ఎలక్షన్లో పనిచేసింది. దానికి మంచి రిజల్ట్ కూడా వచ్చింది, మోర్ దెన్ 11% వచ్చింది. చిన్న చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు తప్ప ప్రధాన పార్టీలతో పొత్తు పెట్టుకోలేదు. అందువల్ల ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో డిఎంకే, బీజేపీ, ఏడిఎంకే సెపరేట్గా ఉంటాయి. కాంగ్రెస్ ఎలాగో డిఎంకేతో ఉంది. ఏడిఎంకే జయలలిత మరణానంతరం బాగా దెబ్బతిన్నది. ముందు శశికళ వర్సెస్ పన్నీర్ సెల్వన్, తర్వాత పన్నీర్ సెల్వన్ ప్లస్ పళనిస్వామి వర్సెస్ శశికళ, ఇప్పుడు మళ్ళీ పన్నీర్ సెల్వన్ వర్సెస్ పళనిస్వామి. ఇలా ఏడిఎంకే గందరగోళంలో ఉంది. సో ఏడిఎంకే గందరగోళంలో ఉంది, డిఎంకేకు ప్రత్యామ్నాయం స్పేస్ ఖాళీ ఉంది. డిఎంకే కనుక ప్రజల అసంతృప్తిని ఎదుర్కొంటే అది ఆటోమేటిక్గా ఇదివరకు ఏడిఎంకేకి లాభం అయ్యేది. కానీ ఇప్పుడు ఆటోమేటిక్గా లాభం అయ్యే సిచ్యువేషన్ లేదు, దాన్ని క్యాప్చర్ చేసుకునే సిచ్యువేషన్ ఇంకా బీజేపీ లేదు. ఎందుకంటే బీజేపీ ద్రవిడియన్ పాలిటిక్స్లో బీజేపీ ఆల్వేస్ ఏలియన్ పార్టీ, అంటే ఆ తమిళ సంస్కృతి తమిళ ఈడిఎంకు సరిపోయే పార్టీ కాదు. ఇటీవల కాలంలో స్టాలిన్ మళ్ళీ స్వరం కూడా పెంచాడు హిందీ ఆధిపత్యం అని. సో అందువల్ల బీజేపీ ఇప్పటికిప్పుడు ఏడిఎంకే వీక్ అయితే ఆ స్పేస్ను తాను ఆక్రమించుకొని డిఎంకేకు ఆల్టర్నేట్ అయ్యేటువంటి వాతావరణం లేదు. ఏడిఎంకే పుంజుకొని ఇంకెవరు లేకపోతే ఎస్ డిఎంకేకి ఆల్టర్నేటివ్ కావచ్చు, కానీ అది ఎవరైనా ఆల్టర్నేటివ్గా ముందుకొస్తే అప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒక ప్రశ్న. ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు తమిళ పాలిటిక్స్ ఉన్నాయి. అయితే స్టాలిన్ పట్ల ఎంత వ్యతిరేకత ఉంది అనేది కూడా ఒక క్వశ్చన్. సో మీకు ఈ పొలిటికల్ స్పేస్ను అంచనా వేసే అంతమంది రజనీకాంత్ ప్రయత్నం చేశాడు. మీరు గమనించండి, వీళ్ళందరూ కూడా జయలలిత, కరుణానిధి ఇద్దరు ది అల్టిమేట్ స్టార్స్, టవరింగ్ లీడర్స్ ఆఫ్ తమిళ్ పాలిటిక్స్. వాళ్ళు స్క్రీన్ పై నుంచి నిష్క్రమించాక మొదలుపెట్టారు సీరియస్గా. అంతకుముందు ఆలోచన ఉన్నా కూడా
రజనీకాంత్ అదే ఆశించాడు. జయలలిత మరణానంతరం, కరుణానిధి మరణానంతరం ఆ రకమైన స్టాల్ వార్స్ లేరు కదా అని. కానీ రజనీకాంత్కు ఆరోగ్యం సహకరించలే, వయసు సహకరించలే, ఆయనకున్న ధైర్యం కూడా సహకరించలే. సో రజనీకాంత్ పక్కపోయాడు. కమల్ హాసన్ ఒక స్పేస్ ఆక్రమిద్దామని చూశాడు. కమల్ హాసన్ పాపులారిటీ సరిపోలేదు. ఆయన ఇప్పుడు డిఎంకే మద్దతుతో రాజ్యసభకి వెళ్ళే ఆలోచనలో ఉన్నాడు. ఇక అంతకుముందు విజయకాంత్ ఒక ప్రయత్నం చేశాడు. విజయకాంత్ రిలేటివ్లీ ఫస్ట్ అటెంప్ట్లో మంచి సక్సెస్ వచ్చింది. థర్డ్ ఫోర్స్గా విజయకాంత్ ఎమర్జ్ అవుతారని అనుకున్నారు. వివిధ కారణాల రీత్యా విజయకాంత్ కాస్త థర్డ్ ఫోర్స్ కాదు డిసప్పియర్ అయిపోయాడు. ఇప్పుడు విజయకాంత్ లేడు. సో ఇక ఇప్పుడు నెక్స్ట్ స్టార్గా విజయ్ ట్రై చేస్తున్నాడు. డెఫినెట్గా తమిళ పాలిటిక్స్లో ఈజ్ ఎ వెరీ పాపులర్ స్టార్. సినిమా వాళ్ళు తమిళ రాజకీయాల్లో పాపులర్గా ఎమర్జ్ అయిన ఉదాహరణలు ఉన్నాయి, ఫెయిల్ అయిన ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఎంజి రామచంద్రన్, జయలలిత, కరుణానిధి వీళ్ళంతా కూడా ఫిలిమీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు హ్యూజ్లీ సక్సెస్ఫుల్. అదే సమయంలో మీకు విజయకాంత్ ఉన్నాడు, మోడరేట్ సక్సెస్ఫుల్ బట్ తర్వాత ఫెయిల్యూర్. ఇనీషియల్గా కాస్త ఇక్కడ మన దగ్గర చిరంజీవి లాగా కాస్త ఎమర్జ్ అయ్యాడు, కానీ ఆయనే స్వయంకృతాపరాధాలతో క్లోజ్ చేసుకున్నాడు. తర్వాత రజనీకాంత్ అసలు పార్టీ పెట్టకముందే క్లోజ్ అయిపోయింది. కమల్ హాసన్ పెట్టినాక ఫెయిల్ అయ్యాడు. సో ఈ పరిణామాల నేపథ్యంలో అన్ని రకాల అనుభవాలు తమిళ రాజకీయాలు ఉన్నాయి. సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి హ్యూజ్లీ సక్సెస్ఫుల్ కేసులు ఉన్నాయి, కంప్లీట్ ఫెయిల్యూర్ ఉన్నాయి, ప్రారంభించకముందే ఫ్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి, మోడరేట్గా ఇనీషియల్ సక్సెస్ తర్వాత ఫెయిల్ అయిన ఉన్నాయి. ఆల్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్. ఏ ఎగ్జాంపుల్లో విజయ్ ఫిట్ అవుతాడో తెలియదు, కానీ విజయ్ మాత్రం ఇది వెరీ పాపులర్ స్టార్, అందులో అనుమానమే తెలియదు. సో ఇది హ్యూజ్లీ పాపులర్ కనుక ఆయన విజయ్ ఇప్పుడు తన పాపులారిటీని రాజకీయంగా మలుచుకుంటాడా, గెట్ అవుట్ బీజేపీ, గెట్ అవుట్ డిఎంకే అనే నినాదం ఇచ్చాడు. అంటే డిఎంకే వ్యతిరేక రాజకీయ శిబిరంలో ఉంటాడు. ఏ కొత్తగా ఎవరు పార్టీ పెట్టినా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటే ఏ పార్టీ సక్సెస్ కాదు. అనివార్యంగా అధికార పార్టీకి వ్యతిరేక శిబిరంలో ఉండాలి. చిరంజీవి చేసిన పొరపాటు విజయ్ చేయడం లేదు. చిరంజీవి తిరుపతిలో సభ పెట్టాక మీడియా అడిగితే రాజశేఖర రెడ్డి మంచివాడే, చంద్రబాబు నాయుడు మంచివాడే, కానీ నాకు ఓటేయండి అన్నాడు. నేను ఆ రోజుల్లో అన్నాడు, రాజశేఖర రెడ్డిని విమర్శించక, చంద్రబాబు నాయుడు విమర్శించక, ఇద్దరు మంచోళ్ళు అయితే నీకెందుకు ఓటేస్తారని. ఆడికి 71 లక్షల మంది ఓట్లేశారు, 18 సీట్లు వచ్చాయి. చిరంజీవి ఆ రకంగా గెట్అవుట్ రాజశేఖర రెడ్డి, గెట్అవుట్ చంద్రబాబు నాయుడు అనలే. చిరంజీవి యొక్క స్వభావ రీత్యా ఆ మృదు స్వభావమే కావచ్చు, రాజకీయాల్లో చాలా దురుసుగా ఉండే ఆ స్వభావం లేకపోవచ్చు, చిరంజీవి తర్వాత చెప్పాడు. సో కానీ తన ప్రత్యర్థులు రాజశేఖర రెడ్డి, తన ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు అని గుర్తించి వాళ్ళిద్దరిపైన తీవ్రంగా విరుచుకుపడకుండా చాలా సాఫ్ట్ పెడ్లింగ్ చేశాడు. జరిగింది ఏందో మనం చూసాం. సో అలాగే ఇందుకు భిన్నంగా విజయ్ గెట్అవుట్ మోడీ, గెట్అవుట్ డిఎంకే అన్నాడు. ఇక మిగిలింది ఎవరు? ఏడీఎంకే. మరి ఏడీఎంకే టీవీకేల మధ్య పొత్తుంటుందా? మరి అది ఏడీఎంకే అంగీకరిస్తుందా, టీవీకి అంగీకరిస్తుంది? ఎందుకంటే విజయ్ ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు, ఏడీఎంకే నాయకులు ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు. ముఖ్యమంత్రి ఒకటే ఉంటుంది పోస్టు. అందువల్ల వీళ్ళిద్దరి మధ్య వ్యూహాత్మకంగా ఏమైనా అలియన్స్ ఉంటుందా, లేదా ఏడీఎంకేలో స్పేస్ లేకుండా చేసి ఆ స్పేస్లో విజయ్ రావాలని చూస్తాడో తెలియాలి. అయితే మొదటి నుంచి కూడా విజయ్ బీజేపీకి వ్యతిరేకంగానే జిఎస్టీ మీద మాట్లాడాడు, చాలా సందర్భాల్లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద మాట్లాడాడు. విజయ్ కమల్ హాసన్ లాగా పొలిటికల్ యాక్ట్, రజనీకాంత్ లాగా కాదు. రజనీకాంత్ వాజ్ నెవర్ పొలిటికల్ యాక్ట్. రజనీకాంత్కు రాజకీయాల్లో రావాలి, ముఖ్యమంత్రి కావాలన్న కోరికే తప్ప మన చిరంజీవి లాగానే. చిరంజీవి కూడా అంతకుముందు ఎప్పుడన్నా పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చిన ఉదాహరణలు కూడా లేవు. ఆ పొలిటికల్గా యాక్టివ్ లేదు అన్నాడు, ఒక్కసారి సడన్గా రాజకీయాల్లోకి వచ్చారు. సో రజనీకాంత్ ఆ రకంగా, కమల్ హాసన్, విజయ్లు మొదటి నుంచి కూడా పొలిటికల్గా దే హ్యావ్ బీన్ కామెంటింగ్. అంటే వాళ్ళ రాజకీయాల్లో రాకముందు నుంచి కూడా సినిమాలపైన వాళ్ళు ఉన్న సమయంలో కూడా రాజకీయంగా అభిప్రాయాలు చెప్తూ వచ్చారు. అందువల్ల ఆ పొలిటికల్ ఇన్స్టింక్ట్స్ ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ మద్దతు ఉంది. డిఎంకే వ్యతిరేక పొలిటికల్ స్పేస్లో ఏడీఎంకే బలహీనపడడం వల్ల అవకాశం ఉంది. బట్ అదే గెలిపిస్తుందా అంటే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అంటే ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులు అనుకూలించి మరి నిజంగా సక్సెస్ అవుతాడా? ప్రశాంత్ కిషోర్ మరో మోస్ట్ పాపులర్ బిహారీ అవుతాడా తమిళనాడులో? ఎంఎస్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ గెలిపించినట్లుగా టీవీకేను ప్రశాంత్ కిషోర్ గెలిపిస్తాడా అనేది సంథింగ్ టు బి వాచ్. కాంగ్రెస్ అగ్రనేత, పార్టీ ఎంపీ శశి థరూర్కి ఆ పార్టీలోని అగ్రనేతలకి మధ్య గ్యాప్ పెరుగుతోందనే ప్రచారం జరుగుతోంది సార్. ఆయన భారతీయ జనతా పార్టీలో చేరతారనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి.
ఈ వార్తకు బలం చేకూర్చేలా నిన్న మహాశివరాత్రి సందర్భంగా శశి థరూర్ ఒక ట్వీట్ చేశారు సార్. ఐ వాజ్ బోర్న్ ఆన్ మహాశివరాత్రి అండ్ నేమ్డ్ శశి ఫర్ ద క్రిసెంట్ మూన్ ఆన్ లార్డ్ శివాస్ ఫోర్ హెడ్. In the Kerala calendar, my Nakshatram birthday is today. It has always been a very special day for my family అని చెప్పి. అంటే శివరాత్రి కదా, హిందూ ఆ టైప్లో ఫేవర్గా పెట్టారు. అది ఇదొక రాంగ్ నోషన్ అండి. శివరాత్రి రోజు మీరు గుడికి పోయారు, మీరు బీజేపీయా? అంటే అంతకుముందు ఎప్పుడు చెప్పలేదట సార్, మీరు ట్వీట్ చేయలేదట. శివరాత్రి రోజు గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు బీజేపీ కాదు కదా, కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళలేదా? శివరాత్రి రోజు గుడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు, ఉపాసన చేయని వాళ్ళు ఎవరు? సో అందువల్ల గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు బీజేపీ అయితే దేశంలో బీజేపీ 80% ఓటు రావాలి. శివరాత్రి పుట్టాను అని చెప్పి ఫస్ట్ టైం రివీల్ చేశారు. అందువల్ల బట్ ఏదైనా మనము ప్రతిదాన్ని శివరాత్రి రోజు పుట్టానంటే బీజేపీ ఖాతాలు వేయాలి అంటే అది కరెక్ట్ కాదు. అయితే శశి థరూర్కు కాంగ్రెస్ అగ్రనేతలతో విభేదాలు అన్నారు, కానీ వాస్తవంగా అగ్రనేతలతో కాదు ఆయన విభేదాలు. ఆయన విభేదాలు కేరళ కాంగ్రెస్ నేతలతో. ఆయనకు పెద్ద రాహుల్ గాంధీతోనో మల్లికార్జున్ ఖర్గేతోనో విభేదం ఏం లేదు. ఆయన విభేదాలలో కేరళలో ఉన్న కాంగ్రెస్ నాయకులతోనే, అగ్రనేతలతో మొన్న కూడా రాహుల్ గాంధీతో సమావేశమయ్యాడు. సో అందువల్ల ఆయన డిఫరెన్సెస్ కాంగ్రెస్ అగ్రనేతలతో కాదు, కాంగ్రెస్ కేరళ నేతలతో. ఎందుకు అగ్రనేతలతో డిఫర్ అయ్యే ఆయనకు ఉపయోగం ఏం లేదు కదా. ఇప్పుడు ఆయన ఆలోచన వల్ల కేరళ చీఫ్ మినిస్టర్ కావాలి అని. కేరళ చీఫ్ మినిస్టర్ కావాలంటే అగ్రనేతలతో ఎందుకుంటాయి విభేదాలు? కేరళ చీఫ్ మినిస్టర్ కావాలంటే కేరళలో ఉన్న మీకు సతీషన్, నటేషన్ అనే వీళ్ళతో ఉంటుంది విభేదాలు. సో అక్కడ కేరళలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు అందరినీ పక్కకు పెట్టి తనకు బాధ్యతలు ఇవ్వాలి అనేది ఆయన ఆలోచన. అందువల్ల డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నది కేరళ కాంగ్రెస్ లీడర్లతో. ఆయన లక్ష్యం కూడా కేరళ సీఎం అయితే ఆయన ప్రైమ్ మినిస్టర్ అవుదామని లక్ష్యంతో రాహుల్ గాంధీతోనో మల్లికార్జున్ ఖర్గేతోనో విభేదించే అవకాశమే లేదు. అఫ్కోర్స్ ఖర్గేతో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడవచ్చు, పోటీ పడడం నేరం కాదు కదా. ఆ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది పోటీ పడమని. కానీ డిఫరెన్స్ ఆయన లక్ష్యం కేరళలో చీఫ్ మినిస్టర్ కావాలి. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అందువల్ల LDF ప్రభుత్వం ఉంది, 2 టర్మ్స్ అధికారంలో ఉంది. సహజంగా కేరళ సాంప్రదాయం ఒక కూటమికి ఒకసారి అధికారం ఇస్తే నెక్స్ట్ ఎలక్షన్లో ఇంకో కూటమికి అధికారాన్ని ఇచ్చే సాంప్రదాయం కేరళలో ఉంది. ఈ సాంప్రదాయం ప్రకారము లాస్ట్ టైమే UDF గెలుస్తుంది అనుకున్నారు, కానీ పినరాయి విజయన్ పర్ఫార్మెన్స్, LDF ప్రభుత్వ పర్ఫార్మెన్స్ వల్ల సెకండ్ టైం కూడా గెలిచారు. సో ఇప్పుడు ఆశ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఈసారి UDF గెలుస్తుంది అని ఆశలో ఉన్నారు. సో అందువల్ల ముఖ్యమంత్రి కావాలి, ఎందుకంటే ఇప్పటికే 4 టైమ్స్ తిరువనంతపురం నుంచి ఎంపీగా ఉన్నాడు. అందుకే ఇటీవల శశి థరూర్ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక ఒపీనియన్ పోల్ను కోట్ చేస్తూ కేరళ కాంగ్రెస్లో మోస్ట్ పాపులర్ లీడర్ తానే అని ఒపీనియన్ పోల్ చెప్తున్నాయని కూడా చెప్పాడు. శశి థరూర్కున్న అడ్వాంటేజ్ ఏంటంటే కాంగ్రెస్ ఆవల అంటే అవుట్ సైడ్ ద కాంగ్రెస్ ఉన్న సెక్షన్స్లో కూడా శశి థరూర్కు ఇమేజ్ ఉన్నమాట నిజం, గుర్తింపు ఉన్నది, ఇమేజ్ ఉన్నది. ఈజ్ అ వండర్ఫుల్ స్పీకర్, గ్రేట్ ఆర్టికులేటింగ్ చేయగలడు, మంచి వ్యాసకర్త, రచయిత. ఆయనకున్న ఇంగ్లీష్ పరిజ్ఞానం మామూలు పరిజ్ఞానం కాదు, అసలు ఫ్యాసినేటింగ్ ఇంగ్లీష్, అన్నిట్లో అనుమానమే లేదు. అందువల్ల యంగర్ జనరేషన్, పొలిటికల్లీ కనెక్టెడ్ లేని జనరేషన్, యంగ్ ఓటర్తో శశి థరూర్ కనెక్ట్ కాగలుగుతాడు. అయితే ఆయనకున్న నెగటివ్స్ ఏంటంటే ఈజ్ నాట్ అన్ ఆర్గనైజేషనల్ మ్యాన్, ఈజ్ నాట్ కన్సిస్టెంట్లీ లాయల్ టు ద పార్టీ ఆల్సో. ఆయన పార్టీ పరిధిని దాటి కూడా మాట్లాడుతుంటాడు. నాకు పార్టీ ఇంట్రెస్ట్లో నేను మాట్లాడలేను, కొన్ని నేషనల్ ఇంట్రెస్ట్లో, కేరళ ఇంట్రెస్ట్లో మాట్లాడతానంటే ఈ మధ్య మోడీని పొగిడాడు, పినరాయి విజయన్ను కూడా పొగిడాడు. సో ఇది కాంగ్రెస్లో ఒక రాజకీయాల్లో ఇది సాధ్యం కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ను పొగిడితే, మోడీని పొగిడితే కాంగ్రెస్లో ముఖ్యమంత్రిగా ఉండగలడా? అందువల్ల కాంగ్రెస్లో ముఖ్యమంత్రిగా ఉండాలంటే ఫస్ట్ క్రైటీరియా మోడీని పొగడకూడదు, పినరాయి ప్రత్యర్థి అయిన విజయ్ని పొగడకూడదు. కానీ శశి థరూర్ ఏం చేయకూడదు అదే చేస్తున్నాడు. సో అందువల్ల ప్రాక్టికల్ పాలిటిక్స్కి వచ్చే వరకు ఇది సాధ్యమయ్యే పనే కాదు. ఎందుకంటే అడుగడుగునా LDFను పినరాయి విజయన్ వ్యతిరేకించే కాంగ్రెస్లో ఉంటూ నేను కేరళలో CPM చాలా బాగా పనిచేస్తుందంటే ఎట్లా? సో అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్లో ఆయనకు ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వకపోతే
ఆయనకి ఎటు పోవాలి అన్నప్పుడు నాకు ఆప్షన్స్ ఉన్నాయని మొదలుపెట్టాడు. కాంగ్రెస్ నా సర్వీసెస్ ఉపయోగించుకోకపోతే నాకు ఆప్షన్స్ ఎక్కడికి పోవచ్చు. ఒక పాసిబిలిటీ ఆయన ఎల్డీఎఫ్లోకి వెళ్ళడం. ఎల్డీఎఫ్లోకి వెళ్ళాలి అంటే సిపిఎంలో వెళ్ళి లీడర్ కాలేడు. సిపిఎంలో చేరడము ఇతర పార్టీ లాగా ఉండదు. కమ్యూనిస్ట్ సిపిఎంలో డైరెక్ట్గా ఎవరొచ్చినా మీరు వెళ్ళి నాకు సిపిఎం మెంబర్ కావాలని ఆర్టీసీ క్రాస్ దగ్గర ఉన్న ఎంబీ భవన్కి వెళ్తే ఇయ్యరు. సో మొదలు మీరు ఏదో ఒక ప్రజా సంఘంలో పనిచేయండి, ఆడ పనిచేసిన తర్వాత మీకు క్యాండిడేట్ మెంబర్షిప్ ఇస్తాం 6 నెలలకు చూసి, తర్వాత పార్టీ మెంబర్షిప్ ఇస్తామంటారు. అందువల్ల సిపిఎం మెంబర్షిప్ అనేది మిగతా పార్టీ లాగా ఉండదు. అందువల్ల శశి థరూర్ సిపిఎంలో వెళ్ళి ఇప్పటికిప్పుడు సిపిఎం తరఫున ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదు. ఏమైనా అయితే ఆయన సొంత దుకాణం సొంత పార్టీ పెట్టుకొని ఎల్డీఎఫ్లో భాగం కావచ్చు. అలా భాగమైనా కూడా ముఖ్యమంత్రి కాలేడు. ఎందుకంటే ఎల్డీఎఫ్ కాన్స్టిట్యూంట్ పార్టీస్లో సిపిఎం అతిపెద్ద పార్టీ. అందువల్ల ఎల్డీఎఫ్లో ఆయన చేరిన సొంత పార్టీ పెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. అందువల్ల రిమోట్ పాసిబిలిటీ ఆయన సొంత పార్టీ పెట్టినా ఎల్డీఎఫ్లో చేరి ఎల్డీఎఫ్ తరఫున ముఖ్యమంత్రి క్యాండిడేట్ అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే సిపిఎంకున్న ఏకైక రాష్ట్రం కేరళ. అక్కడ ఇంకోరికి ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇస్తుంది సిపిఎం? సో అక్కడ రూల్ అవుట్. ఇక రెండో పాసిబిలిటీ ఏంటి? బీజేపీలో చేరడం. ఎందుకంటే ఆయన ఈ మధ్య మోడీని పొగిడాడు, పీయూష్ గోయల్తో కూడా కనబడ్డాడు, కేంద్ర మంత్రితో మన బీజేపీతో చేరటానికి ఒక అవకాశం. అందువల్ల మహాశివరాత్రి రోజు పుట్టాను, నా పేరు శశి, నాకు నక్షత్రం ఇది అనే గోత్రము నక్షత్రము చెప్తున్నానంటే ఆయన ఎలిజిబుల్ బ్యాచులర్ అని చెప్పడం. సో అందువల్ల ఆయన ఎలిజిబుల్ పాలిటిక్స్లో ఐఎమ్ ఎలిజిబుల్ పర్సన్, ఇంకా మీకు కావాల్సిన కులము గోత్రము నక్షత్రం నాకు ఉంది అని హిందుత్వవాదులకు ఒక ఇండికేషన్ ఇచ్చినట్టుగా ఇంటర్ప్రిటేషన్. అది ఆయన అలాగే ఇచ్చాడా లేదా తెలియదు కానీ. సో బీజేపీలో చేరితే బీజేపీ మాత్రం డెఫినెట్గా ఆయనకు అవకాశం ఇస్తుంది. ఎందుకంటే బీజేపీకి కేరళలో ప్రామినెంట్ ఒక ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ లేడు. సో అందువల్ల శశి థరూర్ వస్తే బీజేపీ చాలా సంతోషంగా స్వీకరిస్తుంది, అందలం కూడా ఎక్కించుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇటీవల ఒక ఎంపీ గెలిచారు త్రిశూర్ నుంచి అనుకుంటాను, సురేష్ గోపి, సబ్జెక్ట్ టు కరెక్షన్, నా బెస్ట్ ఆఫ్ మెమరీ త్రిశూర్ అనుకుంటా. సో సురేష్ గోపి ప్రముఖ మలయాళీ నటుడు గెలిచాడు, ఆయన కేంద్ర మంత్రి కూడా అయ్యాడు. కేరళలో బీజేపీ ఓటింగ్ పెరుగుతుంది తప్ప ఎన్నడూ అధికారంలోకి వచ్చే సీన్ కేరళలో లేదు. ఆ ప్రయత్నం చాలా ఏళ్ళుగా వాజ్పేయి టైం నుంచి బీజేపీ చేస్తుంది, కానీ కేరళలో అంతుచిక్కడం లేదు. కేరళ వాస్తవంగా బీజేపీ రాజకీయాలకు హిందుత్వ పాలిటిక్స్కు బ్రహ్మాండమైన ఫెర్టైల్ గ్రౌండ్గా ఉండాలి. ఎందుకంటే మైనారిటీ పాపులేషన్ గణనీయంగా ఉంటుంది. మీకు దేశంలో ఎక్కడ 2 ప్రధాన మైనారిటీలు ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ గణనీయంగా ఉండేటువంటి స్టేట్ ఏది లేదు కేరళ తప్ప. కానీ కేరళలో ఉన్న లెఫ్ట్ ట్రెడిషన్ వల్ల వామపక్ష ప్రభావం వల్ల అక్కడ కమ్యూనల్ పాలిటిక్స్కు స్కోప్ లేదు. వాస్తవంగా ఇక్కడ బ్రహ్మాండమైన అవకాశం ఉండాలి. ఎందుకంటే మైనారిటీలు ఉండడమే కాదు, మైనారిటీలు రిలీజియస్ పాలిటిక్స్లో సంఘటితమై కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు ముస్లింలు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్గా, అలాగే మీకు క్రిస్టియన్స్ కేరళ కాంగ్రెస్ వివిధ గ్రూపులుగా క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ ఆర్ పొలిటికల్లీ ఆర్గనైజ్. అందులో జాగ్రఫికల్లీ కూడా కన్సాలిడేటెడ్. మలపురం వెళ్తే మీరు అక్కడ మొత్తం మీకు ముస్లింలు తప్ప ఇంకెవరు కనబడరు. సో అందువల్ల ఈ డెమోగ్రఫీ జాగ్రఫీ క్లియర్గా సోషల్ క్యారెక్టర్ అన్నీ కూడా కేరళలో బీజేపీకి అనుకూలంగా ఉండాలి. ఎందుకంటే మనకు ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఎంఐఎం ఆర్గనైజ్ అయింది కనుక హైదరాబాద్ నగరంలో మొదటి నుంచి కూడా బీజేపీ బలంగా ఉంటుంది. ఎక్కడైతే మైనారిటీలు పొలిటికల్గా జాగ్రఫికల్గా కాంగ్రిగేట్ అయి కన్సాలిడేట్ అయి ఉంటారో అక్కడక్కడ బీజేపీకి బ్రహ్మాండమైన అవకాశం ఉంటుంది. అయినా కూడా కేరళలో ఎంటర్ కాలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే కేరళలో ఉన్న లెఫ్ట్ పొలిటికల్ ట్రెడిషన్. సో అందువల్ల ఈ లెఫ్ట్ పొలిటికల్ అంటే సెక్యులర్ ప్రోగ్రెసివ్ పాలిటిక్స్లో ఎలా ఛేదించి రావాలి అనే ప్రయత్నంలో భాగంగా శ్రీ నారాయణ గురు కేరళలో చాలా గొప్ప రిఫార్మర్. కర్ణాటకలో బసవేశ్వరం లాగా, మీరు తమిళనాడులో పెరియార్ లాగా. అందువల్ల శ్రీ నారాయణ గురును ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. శ్రీ నారాయణ గురు శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం అని ఎస్ఎన్డిపితో పొత్తు కూడా పెట్టుకున్నారు నటేషన్ని. ఇటీవల ఆ ఎస్ఎన్డిపి నాయకుడు కూడా పినరయి విజయన్ మెచ్చుకుంటూ లెఫ్ట్ ఫ్రంట్ మెచ్చుకుంటూ మాట్లాడాడు. అందువల్ల ఆ ఎన్డీఏలో ఉన్న ఎస్ఎన్డిపి కూడా స్లిప్ అవుతుందా అని అనుమానం కూడా కలుగుతుంది. అందువల్ల ఆ ప్రయత్నం కూడా క్లిక్ కాలేదు. ఎస్ఎన్డిపి కేరళలో ఉన్న డామినెంట్ హిందూ కమ్యూనిటీ, ఈ టాడీ ట్యాపింగ్ కమ్యూనిటీ, పినరయి విజయన్ కూడా అదే కాస్ట్ చెందినవారు. సో అందువల్ల ఆ కమ్యూనిటీ బేస్ని అట్రాక్ట్ చేయాలని బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ కూడా చేసింది, అది కూడా పనిచేయలేదు.
సో అన్ని ప్రయత్నాలు చేసింది, ఫెయిల్ అయ్యింది బీజేపీ. ఇప్పుడు శశి థరూర్ వస్తే ఎందుకు కాదంటది? అందువల్ల శశి థరూర్ వస్తే యంగ్ ఓటర్స్ని అట్రాక్ట్ చేయొచ్చు. సో ఒక ఫ్రెష్ బ్లడ్ వస్తుంది. శశి థరూర్ కేంద్రంలో కూడా ఆయన మంత్రిగా చేయొచ్చు. ఈజ్ ఎ వెరీ నాలెడ్జబుల్ మ్యాన్, అందులో అనుమానం ఏం లేదు. సో ఈజ్ ఎ వండర్ఫుల్ స్పీకర్, ఈజ్ ఎ బిగ్ అసెట్ యంగ్ ఓటర్తో కనెక్ట్ అయ్యడానికి. అయితే మరి శశి థరూర్ బీజేపీలో చేస్తాడా? ఇటీవల ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇచ్చినటువంటి పాడ్కాస్ట్లో శశి థరూర్ చెప్పింది, నాకు బీజేపీకి సీరియస్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయన్నాడు. అలా అంటే సిపిఎంతో కూడా ఆయనకు ఐడియాలజికల్ డిఫరెన్స్. ఈజ్ నాట్ ఏ లెఫ్ట్ పాలిటిక్స్, లెఫ్ట్ ఎకనామిక్స్ యాక్సెప్ట్ ఏం చేయడు. సో మరి ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉన్నా బీజేపీలో చేరతాడా, లేదా కేరళలో ఆయన సొంతగా ఒక పార్టీ పెట్టుకొని ఆ పార్టీని బీజేపీతో లింక్ చేసి ఏమైనా కేరళ రాజకీయాల్లో ఒక ప్రయత్నం చేస్తాడో చూడాలి. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు రాజ్యసభకు వెళతారనే ప్రచారం జరుగుతోంది సార్. సంజీవ్ అరోరా లుధియానా వెస్ట్ ఎమ్మెల్యే లుధియానా వెస్ట్ నుంచి సంజీవ్ అరోరాను పోటీ చేయించి ఆ సీట్లో రాజ్యసభకు వెళ్తారు కేజ్రీవాల్ అనేది ప్రచారం సార్. కానీ ఆప్ అయితే దీన్ని ఖండిస్తోంది. రాజ్యసభకు వెళ్ళే అవకాశాలు ఉంటాయంటారా? అంటే చెప్పలేము. రాజకీయ పార్టీ ఆప్కు పంజాబ్ ఉంది, ఈవెన్ ఢిల్లీలో 22 సీట్లు వచ్చాయి. ఢిల్లీలో స్కోప్ ఉందో లేదో చూడాలి. బట్ పంజాబ్ నుంచి కావాలనుకుంటే ఆ కేజ్రీవాల్ రాజ్యసభకి వెళ్ళొచ్చు, ఇది అసాధ్యమేం కాదు. ఆ సంజయ్ సింగ్లు, రాఘవ్ చద్దాలు ఎంతమంది వెళ్ళలేదు. పంజాబ్ నుంచి కూడా ఢిల్లీ నుంచి ఇదో ఒక అవకాశం ఉండే, ఇప్పుడు ఢిల్లీ నుంచి అవకాశం లేదు కనుక వెళ్ళొచ్చు. వాస్తవంగా మరి ఆమ్ ఆద్మీ పార్టీ దాన్ని డినై చేసింది. ఎందుకంటే పంజాబ్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని రిమోట్ కంట్రోల్తో కేజ్రీవాల్ నడిపిస్తున్నాడు అని పంజాబీ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది. మీకు ఆడ కాంగ్రెస్ ప్రధానమైన దాడి ఏంటంటే భగవత్ మాన్ అనే అతను పప్పెట్టు, ఈయనకు రిమోట్ కంట్రోల్ కేజ్రీవాల్ ఉంది. అంటే కేజ్రీవాల్ ఇమేజ్ను ఉపయోగించుకొని పంజాబ్లో ఢిల్లీ తరహా పాలన తెస్తానని చెప్పి ఆప్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాన్నే మళ్ళీ తిరిగి ఆయుధంగా మార్చుకొని, చూడు పంజాబ్ను భగవత్ మాన్ కాదు పాలించేది, కేజ్రీవాల్ పాలిస్తాడా అనే ఒక పంజాబీ సెంటిమెంట్ను రగిలిస్తోంది. అందువల్ల పంజాబ్ నుంచి మరి రాజ్యసభకు వెళితే ఆ సెంటిమెంటు, కాంగ్రెస్ రగిలిస్తున్న సెంటిమెంటు బలపడుతుంది గనక కాంగ్రెసే కాదు ఈవెన్ బీజేపీ అయినా అకాలీదళైనా అదే విమర్శలు చేస్తుంది. అందువల్ల పంజాబ్ నుంచి వెళ్ళటానికి వెనుకాడతాడా? ఢిల్లీ నుంచి అవకాశం ఉంటే వెళ్ళేవారేమో. అందువల్ల ఇది మొదటిగా పంజాబ్ పాలిటిక్స్ పైన ఏ రకమైన ప్రభావం పడుతుంది. ఎందుకంటే నెక్స్ట్ పంజాబ్ ఎలక్షన్స్ ఉంటాయి. ఢిల్లీలో ఓడిపోయారు, పంజాబ్ గెలిస్తే ఆప్ ఉనికికి ఒక రకమైన భరోసా వస్తుంది. పంజాబ్ కనుక ఓడిపోతే మామూలు దెబ్బ కాదు ఆప్గా. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో అందువల్ల పంజాబ్లో గెలవడం చాలా చాలా కీలకం కనుక పంజాబ్ నుంచి రాజ్యసభకు వెళితే పంజాబ్ ప్రభుత్వాన్ని కేజ్రీవాలే నడిపిస్తున్నాడు అన్న పంజాబీ సెంటిమెంట్ రెచ్చగొట్టబడి ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో గెలవటానికి అడ్డంకిగా మారుతుందా అనేది ఒక హెజిటేషన్. రెండో హెజిటేషన్ ఏంటంటే ఓడిపోయాడు కనుక అసెంబ్లీకి బ్యాక్ డోర్లో చూడు, అధికారం లేకుండా ఉండలేడు, పదవి లేకుండా కేజ్రీవాల్ ఉండలేడు. అందువల్ల పదవి కోసం కేజ్రీవాల్ దొడ్డిదారునైనా వస్తాడు అని బీజేపీ అటాక్ చేస్తుంది. ఎందుకంటే బీజేపీకి ఖచ్చితంగా పార్లమెంట్లో కేజ్రీవాల్ ఉండడాన్ని అంగీకరించలేదు. ఎందుకంటే ఆయన పార్లమెంట్లో ఉంటే బీజేపీ పైన అటాక్ చేస్తే ఆ అటాక్ మరింత పవర్ఫుల్గా ఉంటుంది కనుక. అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీని కాదు, తన యాంటీ బీజేపీ పొలిటికల్ నరేటివ్ వీకెండ్ కావాలి కనుక కేజ్రీవాల్ పార్లమెంట్ రావడాన్ని బీజేపీ విమర్శిస్తుంది, అడ్డుకోలేదు కానీ విమర్శిస్తుంది. అందువల్ల ఈ విమర్శ అంటే అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోయిన వెంటనే రాజ్యసభకు వెళ్తున్నాడంటే ఈయన దొడ్డిదారుల పదవిలో ఉండాలని కోరుకుంటున్నాడు అని పర్సనల్ అటాక్ కూడా బీజేపీ నడుపుతుంది. ఈ రెండు కారణాల రీత్యా బహుశా ఆప్ ఆగుతున్నట్లుంది. కానీ పొలిటికల్గా చూసినప్పుడు కేజ్రీవాల్ రాజ్యసభ పంపడం వల్ల ఆప్ లాభపడుతుంది. ఆపే కాదు, యాంటీ బీజేపీ పాలిటిక్స్ కూడా లాభపడతాయి. వాస్తవంగా కేజ్రీవాల్ పార్లమెంట్లో ఉండడం బీజేపీకి, మోడీకి వ్యతిరేకంగా ఒక పవర్ఫుల్ వాయిస్ రాజ్యసభలో ఉండటానికి ఉపయోగపడుతుంది. గతంలో సీతారాం యేచూరి లాంటి వాళ్ళు ఆ ఐడియాలజికల్ పాత్ర నిర్వహించారు. అఫ్కోర్స్ కేజ్రీవాల్ బీజేపీ పట్ల ఐడియాలజికల్ స్పష్టతతో అట్రాక్ట్ చేయకపోవచ్చు, వ్యతిరేకించలేడు.
బట్ స్టిల్ ఓవరాల్గా యాంటీ బీజేపీ పాలిటిక్స్. ఇప్పుడు లోక్సభలో మీకు రాహుల్ గాంధీ ఉన్నాడు, అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు ఉన్నారు. సో మీకు రాజ్యసభలో మల్లికార్జున్ ఖర్గే ఉన్నా మీకు అరవింద్ కేజ్రీవాల్ విల్ బీ అన్ అపోజిషన్ సైనష్యూర్ అంటారు. అంటే అపోజిషన్కి ఒక ప్రధాన ఆకర్షణగా యాంటీ బీజేపీ పాలిటిక్స్లో ఒక బలమైన ఆకర్షణగా ఉంటారు. సో అందువల్ల కేజ్రీవాల్కి ఉన్న పొలిటికల్ స్టేచర్ ఓడిపోవచ్చు, ఎన్నికల్లో చాలామంది ఓడిపోతుంటారు. ఓడిపోయినంత మాత్రాన పొలిటికల్ స్టేచర్ కంప్లీట్గా పోదు కదా. సో 2 రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి ఒక పొలిటికల్ స్టార్టప్, ఒక దశాబ్ద చరిత్ర మాత్రమే ఉన్న పార్టీని, నియర్లీ ఒక 1.5 డికేడ్ చరిత్ర, అంతే కదా, 12 ఇయర్ చరిత్ర. 12 ఇయర్స్లో 2 సార్లు ఢిల్లీలో, 3 సార్లు ఢిల్లీలో గెలిచి, ఒకసారి పంజాబ్లో గెలిచి, గుజరాత్ లాంటి స్టేట్లో 11% ఓటింగ్ తెచ్చుకొని, గోవా లాంటి స్టేట్లో తన ప్రజెన్స్ చూపిన నాయకుడు అరవింద్ కేజ్రీవాల్. యూ కెనాట్ డిస్కౌంట్ హిమ్. అలాంటి నాయకుడు పార్లమెంట్లో ఉండి మోడీకి వ్యతిరేకంగా గలం విప్పిస్తే డెఫినెట్గా దాని ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల అరవింద్ కేజ్రీవాల్ ఇస్ ఎ క్యాపబుల్ లీడర్ ఆల్సో. ఆ రకంగా పబ్లిక్ పర్సెప్షన్ మౌల్డ్ చేయడంలో, పొలిటికల్ నెరేటివ్ని బిల్డ్ చేయడంలో సిద్ధహస్తుడు. అందువల్ల మోడీకి బిగ్ ఛాలెంజర్గా కూడా ఎమర్జ్ అవుతాడు. అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీ ఈ హెజిటేషన్ లేకపోతే, అంటే పంజాబ్ రాజకీయాలపైన ఎలాంటి ప్రభావం పడుతుంది అనే అనుమానము, ఈ ఓడిపోయిన వెంటనే మళ్ళీ దొడ్డిదారిన వచ్చాడన్న విమర్శ, ఈ హెజిటేషన్ లేకపోతే కేజ్రీవాల్ పంపించాలని చూస్తుంది. ఈ హెజిటేషన్ ఉంది అంటే ఇప్పుడు పంపించకపోవచ్చు. పంజాబ్ ఎలక్షన్ల వరకు ఆగి, పంజాబ్ ఎలక్షన్లలో మళ్ళీ కనుక ఆప్ గెలిస్తే అప్పుడు పంపే అవకాశం ఉంటుంది. ఈ నేర చరిత్రలపై జీవితకాల నిషేధం పార్లమెంట్ పరిధిలోని అంశం, న్యాయ సమీక్ష పరిధిలో ఉండదు అంటోంది కేంద్రం సార్. అంటే 6 ఇయర్స్ బ్యాన్ ఉంది. సో లైఫ్ టైం బ్యాన్ ఉండాలి అనేది కొంతమంది వాదన. సో ఇది పార్లమెంట్ పరిధిలో ఉంటుంది, న్యాయ సమీక్ష పరిధిలోకి రాదు అనేది కేంద్రం వాదన సార్. ఏమంటారు? అంటే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ డిసిషనా, జ్యుడిషియల్ డిసిషన్. ఇప్పుడు రాజ్యాంగ ఉల్లంఘన ఉంటే తప్ప కోర్టులు ప్రతి దాంట్లో జోక్యం చేసుకోకూడదు. ఈ మధ్య లోక్పాల్ హైకోర్టు జడ్జిని విచారిస్తా అంటేనే సుప్రీంకోర్టు విరుచుకుపడ్డది, మీరెవరు విచారించడానికి అని. అంటే ఎగ్జిక్యూటివ్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ జ్యుడిషియరీని అంగీకరించమంటూ, ఎగ్జిక్యూటివ్ ఇన్వెస్టిగేషన్ అంగీకరించమంటూ రియాక్ట్ అయింది. పూర్తిగా ఎగ్జిక్యూటివ్ కూడా కాదు, ఇంకా లోక్పాల్ ఒక రకంగా. సో మరి అసలు ఎన్నేళ్ళు ఒక కన్విక్ట్ అయిన పొలిటీషియన్ ఎన్నేళ్ళు అనర్హుడుగా ఉండాలి అనే దాన్ని పార్లమెంట్ చట్టమే నిర్ణయించాలి, కోర్టులు ఎలా నిర్ణయిస్తాయి? అయినా లైఫ్ టైం బ్యాన్. ఇప్పుడు ఉద్యోగి తప్పు చేశాడు, నేరం చేశాడు అనుకోండి, ఉద్యోగిని కూడా ఒక పీరియడ్ వరకు సస్పెండ్ చేస్తాడు. మర్డర్ కేసు ఉన్న వాళ్ళను కూడా 14 ఏళ్ళ తర్వాత రిఫార్మ్ అయినాక వాళ్ళు నార్మల్ లైఫ్లోకి వచ్చి వాళ్ళ పనులు చేసుకుంటారు. అన్లెస్ ఈయన లైఫ్ టైం, నిజంగా లైఫ్ టైం వేస్తే తప్ప. మరి అనేక కేసులకు 5 ఏళ్ళు 10 ఏళ్ళు అన్నిటికీ లైఫ్ టైం ఎందుకు లేదు? ప్రతి కేసుకు లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ ఎందుకు లేదు? భారత న్యాయ సంహిత, భారత మీకు ఇతర చట్టాల్లో మీకు ఎందుకని మరి ప్రతి నేరానికి లైఫ్ టైం లేదు కదా? 2 ఏళ్ళు, 7 ఏడాది, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 7 ఏళ్ళు, 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 15 ఏళ్ళు, జీవిత ఖైదు, ఉరి శిక్ష, ఇలా లెవెల్స్ ఆఫ్ పనిష్మెంట్ ఉంటుంది. అన్నిటికీ జీవితకాలం శిక్షలు ఉండవు. మరి అలాంటప్పుడు రాజకీయ నాయకులకే జీవితకాల శిక్ష అంటే ఎట్లా? ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే, నువ్వు ఏ తప్పు చేసినా చేయకపోయినా కూడా కేసులు ఉంటాయి. రాజకీయ నాయకులపైన కేసులు ఉండవా? మీకు చాలా ప్రామినెంట్ లీడర్స్ పైన కూడా కేసులు ఉంటాయి. సో ఎలాంటి కేసులు, ఈవెన్ మర్డర్ కేసులు కూడా ఉంటాయి. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి, ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నీకు మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో కేసులు పెట్టడము కష్టం కాదు, ఈవెన్ శిక్ష పడడం కూడా కష్టమేం కాదు. మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంత ఫుల్ ప్రూఫ్ ఉందా? సో మన దగ్గర నేరస్తులు తప్పించుకోవడం లేదా? నేరం చేయని వాళ్ళు శిక్షలు పడడం లేదా? అందువల్ల మన దేశంలో ఉన్న క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ స్వభావ రీత్యా కూడా యూ కెనాట్ సే, ఒక మనిషి కావాలని కూడా అధికారంలో ఉన్నవారు కన్విక్ట్ చేయించేటువంటి అవకాశం కూడా ఉంది. ఎవరు అధికారం ఉంటే వాళ్ళు కేసులు పెడతలేరా? మనం చూస్తలేమా? ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఒక ప్రమాదం ఏంటంటే, నువ్వు జీవితకాలం నిషేధం విధిస్తే ప్రధానంగా తమకు ఛాలెంజ్గా ఉన్నారు, తమకు ఒక ప్రమాదంగా ఉన్నారన్న ప్రతిపక్ష నేతలందరినీ అధికారంలో ఉన్నవాడు శాశ్వతంగా ఎన్నికలకు దూరం చేయొచ్చు. పాకిస్తాన్లో మన ఇమ్రాన్ ఖాన్ విషయంలో చేస్తున్న చూడడం లేదా?
చాలా దేశాల్లో కూడా మియన్మార్లో ఆంగ్ సాంగ్ సూకీని చూడలేదా మన పరిస్థితి. అందువల్ల మన దేశంలో కూడా ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు కదా. డెమోక్రసీలో ప్రజలు నిర్ణయమే ఫైనల్. నేను ఒక 6 ఏళ్ళు శిక్ష విధిస్తాను. 6 ఏళ్ళు ఎందుకు, 2 టర్మ్స్ అవుతాయని ఉద్దేశం. 6 ఏళ్ళలో ఒక లక్ష్యం అది. ఎందుకంటే ఒక పదవి కాలం 5 ఏళ్ళు ఉంటుంది కనుక మీరు ఒక ఎన్నికలకు ముందు కనుక శిక్ష పడితే ఈ ఎన్నిక కాంటెస్ట్ వెళ్ళాడు, నెక్స్ట్ ఎన్నికలు కూడా కాంటెస్ట్ వెళ్ళాడు. సో అందువల్ల 6 years ఈజ్ ఎ వెరీ లాంగ్ పీరియడ్. సో ఆ 6 years తర్వాత కూడా మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకూడదు అంటే డిస్ప్రపోర్షనేట్ పనిష్మెంట్ ఎప్పుడు ఉండకూడదు. సో మీకు పనిష్మెంట్ కూడా టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్కు లోబడి ఉండాలి. మీకు డిస్ప్రపోర్షనేట్ టు ద క్రైమ్ కమిటెడ్ పనిష్మెంట్లో ఎన్నేళ్ళు, ఒక నేరానికి 2 ఏళ్ళు, ఒక నేరానికి 5 ఏళ్ళు, ఒక నేరానికి 10 ఏళ్ళు, ఒక నేరానికి మరణశిక్ష ఎందుకు ఉంటుంది? దానికి బేసిస్ ఏంటి అంటే పనిష్మెంట్ షుడ్ బి ప్రపోర్షనేట్ టు ద క్రైమ్ కమిటెడ్. దానికన్నా తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు. అందువల్లనే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో ఉరిశిక్ష విధించాలని ధనంజయ్ చటర్జీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అది. అందువల్ల ది పనిష్మెంట్ షుడ్ బి ప్రపోర్షనేట్ టు ద నేచర్ ఆఫ్ ది క్రైమ్. సో అందువల్ల అలా లేకుండా నేను డిస్ప్రపోర్షనేట్గా కన్విక్ట్ అయిపోతే లైఫ్ టైం బ్యాన్ విధిస్తా రాజకీయ నాయకులు అంటే అది రాజకీయ ప్రత్యర్థుల్ని ఎన్నికల నుంచి దూరం చేసి నిరంకుశ ప్రభుత్వాలు తాము మాత్రమే అధికారం ఉండడానికి ఎత్తుగడగా వాడుకునే ప్రమాదం ఉంటుంది. అందువల్ల చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి. అల్టిమేట్గా ప్రజలే కదా నిర్ణయించేది. నేరస్తుల్ని ప్రజలు ఎన్నుకోకపోతే నేరస్తులు ఎన్నికైతారా? అందువల్ల డెమోక్రసీలో ప్రతిదానికి మనం చట్టసభలు కాకుండా కోర్టులు నిర్ణయించాలి అంటే కోర్టులో ఉన్న వాళ్ళు ఎవరు? వాళ్ళు ఏమైనా అతీత శక్తులు కాదు కదా, భగవంతుని అంశతో పుట్టలేదు కదా. వాళ్ళు నీలాంటి నాలాంటి రాగద్వేషాలు కలిగినటువంటి మానవ మాతృలే కదా. అందువల్ల మనము కనీసం రాజకీయ నాయకుల కన్నా దే ఆర్ ఎలక్టెడ్. ప్రజల పరీక్షకు నిలబడాలి. జడ్జిలకైతే ప్రజల పరీక్ష కూడా ఉండదు కదా. అందువల్ల ఒక అన్ఎలక్టెడ్ అథారిటీ చేతిలో ఎలక్టెడ్ మెంబర్స్ యొక్క భవిష్యత్తు మొత్తాన్ని పెట్టడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. అది అందువల్ల డెఫినెట్గా అది చట్టసభల పరిధిలో ఉంటుంది తప్ప న్యాయ సమీక్ష పరిధిలో ఉండదు. మనకు రాజకీయాలపైన కోపం వేసి, అసహ్యం వేసి, రాజకీయ నాయకులను చూసి మనం ఈ రకమైన కామెంట్లు చేస్తూ ఉంటాం. అన్యాయం ఇది, ఈ నేరస్తులు ఏంటి ఉండేది అనేది. అందువల్ల కానీ మన రియాక్షన్ డిస్ప్రపోర్షనేట్ పనిష్మెంట్ దారి తీయకూడదు కదా. లా ఈజ్ నాట్ ఎమోషనల్, లా ఈజ్ నాన్ ఎమోషనల్. భావోద్వేగాలతో చట్టాన్ని విశ్లేషించకూడదు. చట్టాన్ని రియలిస్టిక్గా, ఆచరణాత్మకంగా విశ్లేషించాలి.